హాయ్! హలో వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్ని పార్ట్స్ కలిపి ఈ పార్ట్‌లో ఇచ్చేస్తున్నాను. 'వెన్నెలైన చీకటైన నిన్ను వదిలి పోనీలే' ఎపిసోడ్ నంబర్ 4 చివరి భాగం. "ఏం మాట్లాడుతున్నారు?" అని కొంచెం కంగారుగా అడిగింది సముద్రని. "నేను నీకు పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను" అని అనడంతో, కానీ అని ఏదో అందామనుకున్నా తనని చూసి "ఏమైంది? పెళ్లి ఇష్టం లేదా?" ఏదో చెబుదామనుకున్నా సరే, సముద్రాన్ని ఆపుతూ, "నీకెందుకు ఇష్టం లేదు?" అని గంభీరంగా వినిపించింది స్టాలిన్ గొంతు. "ఇష్టమే కదా! మొన్నే కదా పెళ్లి చూపులకు కూడా వెళ్ళి వచ్చాం. ఇష్టం లేదు మీరే చూడండి బాబాయ్ గారు అని చెప్పావు" అని నారాయణ గారు బ్రేక్ వేసి అన్నారు. దాంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు సముద్రకు. కానీ అని ఏదో అనబోతుంటే, "చూడమ్మా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? చెప్పు నీకు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని ఉంటుంది కదా! ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మహా నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాలి." అమ్మాయి అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడవేంటి స్టాలిన్? నీ ఉద్దేశించి మనం మిన్నుని, బబ్లుని చూసుకోవాలి కదా! చెప్పు అని స్టాలిన్ అడిగారు. తనని కూడా పెళ్లికి ఒప్పించు అని అనడంతో అసహనంగా అనిపించి చైర్‌లో నుండి లేచాడు స్టాలిన్. చూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చూసిన సంబంధం చేసుకో. నేను నీకు అంత బ్యాడ్ సంబంధం నేను చూసి ఏం చేయను. కానీ నా స్వార్థం నాది కదా సముద్ర. అంత సడెన్‌గా అంటే చూడు సముద్ర, ఐ నో నువ్వు చాలా మంచిదానివి. నేను స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నీకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆలోచించుకో అని చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియక నాకు నాకు కొంచెం టైం కావాలి అని మాత్రమే అనగలిగింది. టేక్ యువర్ ఓన్ టైమ్ అన్నారు నారాయణ గారు. చిన్నగా తల ఊపి మిన్నుని తీసుకొని బయటకు వీల్ చైర్‌లో వాకింగ్ చేస్తుంది. అంత మంచి అమ్మాయిని దూరం కున్నా అని తన వైపు సీరియస్‌గా నారాయణ గారు చూశారు. కానీ స్టాలిన్ ఏం పట్టించుకోలేదు. మీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత వాడిని కాదు. నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారో అని చెప్పి వెంటనే అక్కడి నుండి పెళ్ళికొడుకు డీటెయిల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. "కొంచెమైనా మీ నాన్నకి బుద్ధుండాలా?" అని అంటుంటే కనురెప్పలు విడమర్చి మరీ చూస్తుంది మిన్ని. "ఏంటి? నీకు చెప్పేది అర్థం కాలేదా?" అని అనడంతో చిన్నగా తల ఊపింది. "అవును. నీకేం అర్థమవుతుంది? అసలు నీకేం అర్థం అవుతుందని నీకు చెప్తున్నాను." అప్పుడే టై సరిచేసుకుంటూ డిగ్నిటెడ్‌గా వస్తూ కనిపించాడు స్టాలిన్. 6 అడుగుల ఆజానుబాహుడు. అయినా మీ నాన్న నిజంగా నేను ఒక డబ్బున్న అమ్మాయిలా పుట్టుంటే ఖచ్చితంగా మీ నాన్నకి లైన్ వేసేదాన్నిరా అని అనడంతో చిన్నగా నవ్వింది మిన్ని. "ఇది నీకు అర్థమైందా?" అని అనడంతో చిన్నగా తల ఊపింది మిన్ని. అవును అన్నట్టుగా. "మీ నాన్న ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? అసలు నా దిష్టి తగిలేటట్టుందేమో. అయినా మీ మమ్మీ నిన్ను అలా ఎలా వదిలి వెళ్ళిపోవాలనిపించింది? నిజంగా ఒక శాడిస్ట్ మీ అమ్మను ఎంతలా ప్రేమించాడు మీ నాన్న. అంత మంచి మనిషిని ఎక్కడైనా చూస్తామా చెప్పు? అసలు ఆ స్టైలు, వాకింగ్ స్టైలు ఒకటేమిటి నాకు మొత్తం ఎక్కేసాడు మీ నాన్న. నాకు కొంచెం ఫీలింగ్స్ చిగురిస్తున్న టైంలో అలా ఒక్కసారి మీ నాన్న ఒక పెళ్లి సంబంధం తెచ్చి చిదిమేశాడు" అని అనడంతో ఒక్కసారిగా పకపక నవ్వింది. ఆ నవ్వు కారెక్కుతున్న స్టాలిన్‌కి వినిపించడంతో ఎదురుగా చూశాడు. తన కూతురు అలా నవ్వడం హ్యాపీగా అనిపించింది. చిన్నగా నవ్వి మళ్ళీ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. "చూసావా? మీ నాన్న కూడా వెళ్ళిపోయాడు." వెంటనే తను ఏం మాట్లాడుతుందో అప్పుడు అర్థమైంది. ఓహ్ షిట్! నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసా? నేను అలా ఎలా ఊహించుకోగలుగుతున్నాను చెప్పు? తప్పు కదా! అది కూడా స్టాలిన్ గారి గురించి అని తనకు తానే మోటివేట్ చేసుకుంది. అక్కడే ఉన్న మిన్నీ పాప నవ్వుతుంది. "ఏంటి పాప నువ్వు కూడా నవ్వుతున్నావా? మరి ఏం చేస్తాం? మీ నాన్న మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వు త్వరగా కోలుకొని మీ నాన్నకి ఈ అమ్మాయి చాలా బాగుందని నా గురించి లేనివి ఉన్నవి కూడా పొగిడి త్వరగా మీ నాన్నకి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదా!" ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ మిన్ను చిన్నగా నవ్వి తల ఊపింది. "నేను మీ అమ్మగా ఓకేనా?" అని అనడంతో తల నిలువుగా ఊపింది మిన్ని. "థాంక్యూ బంగారం"
కానీ ఏం చేస్తాం? మీ నాన్నని చేసుకునే అంత అదృష్టం నాకు లేదులే. సో, ఇక్కడితో ఈ విషయం మర్చిపోవడమే బెటరేమో అని తన వైపు చూసి కళ్ళెగరేసి అంది. చిన్నగా నవ్వి మళ్ళీ తన బుగ్గలను పట్టుకొని, సరే ఇక్కడితో ఈ రోజుకి నీ క్లాస్ చాలు. నేను నీకు ఇలా నేర్పిస్తున్నానని మీ నాన్నకి తెలిసిందో ఇక అంతే. నన్ను ఫుట్‌బాల్ ఆడుకున్నట్లుగా ఆడుకుంటాడు అని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి వెంటనే హాల్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. నారాయణ గారు లోపల బయట నుంచి వస్తున్నాడు. వస్తున్న మిన్నని అలానే సముద్రం చూడటంతో, ఏంటమ్మా ఇప్పటి వరకు బయటే ఉన్నారు? అవును బాబాయ్ గారు. ఏం తోచట్లేదు కదా! కొంచెం సేపు నేనే అలా తిప్పి ఇప్పుడే లోపలికి వస్తున్నాము. అవును, నేను అడగడం మర్చిపోయాను. అసలు మీరు కూడా ఏంటి ఎవరినో అంటే కొంచెం కూడా మేనర్స్ లేదా? అన్న మాట మధ్యలోనే ఆపేసింది నారాయణ గారిని చూసిన చూపుకి. వెర్రిగా ఒక చిన్న చిరునవ్వు అంటే ఫ్లోలో వచ్చేసింది. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదండి. పెళ్లి చేసుకోవాలి బాబాయ్ గారు కాదనట్లేదు. కానీ మరి ఇప్పుడేంటి? కనీసం నా మైండ్ ప్రిపేర్ అయినా అవ్వాలి కదా! తన బాధ ఏంటంటే, నీకు పెళ్ళి అయినా సరే మిన్ను చూసుకోవాలని నారాయణ గారు అన్నారు. అది కూడా నిజమేలెండి. మిన్నుకి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. నీలో ఉన్న అల్లరి కూడా మెల్లగా అలవాటవుతుంది అని అనడంతో సముద్రాన మజాక. మన దగ్గరికి వస్తే మనలా మారిపోవాల్సిందే అని వెనక్కి తిరిగి అనడంతో ఎప్పుడు వచ్చాడో కానీ చేతులు కట్టుకొని స్టాలిన్ కనిపించాడు. మీరా అని వణుకుతున్న గొంతుతో అంది. బాబాయ్ గారు మీరు ముందు చెప్పాలి కదా అని ఆయనకు మాత్రమే వినిపించేలా అంది. చెబుదామని అనుకున్నాను కానీ నువ్వు ఇంకా ఎలా మాట్లాడతావు అని ఆగిపోయాను. బాబాయ్ గారు చాలా దారుణం తెలుసా? ఆయన ముందు ఎలా నన్ను ఇరికించాలి అని అనిపించింది. నసుకుతుండడంతో షటప్ అని గంభీరంగా అరిచాడు స్టాలిన్. వెర్రిగా ఒక నవ్వు నవ్వింది. మిన్నీ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. బాబాయ్ గారు అస్సలు మిమ్మల్ని కూడా నమ్మకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. నేనేం చేశానమ్మా? మరి స్టాలిన్ గారు వెనకనే ఉన్నారని నాకెందుకు చెప్పలేదు? ఆయన వినలేనట్టు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే విని ఉంటేనా నా పరిస్థితి ఏంటి అని నారాయణ గారి మీద అరవడంతో, ఏముంది పెళ్ళి క్యాన్సిల్ చేసేవాడు. జోకులు ఆపండి బాబాయ్ అని మళ్ళీ వెనక్కి తిరిగిన తనకి ఫైల్ పట్టుకొని తననే చూస్తూ ఉన్నాడు స్టాలిన్. దేవుడా, ఈరోజు మొత్తం ఈయన దగ్గరే ఇరికించుకున్నట్టుగా ఉన్నాను అని అనడంతో చిన్నగా నవ్వుతున్నారు నారాయణ గారు. ఆ పక్కనే ఉన్న మిన్ని కూడా నవ్వడంతో తనని చూసి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్టాలిన్. ఒక్కసారిగా బిగబెట్టిన ఊపిరిని వదిలేసింది. ఏంటమ్మా అది అది ఏదో అన్నావు? ఇప్పుడు మాట్లాడు. ఇంకా మాట్లాడతాం. నన్ను చూసిన చూపులకే నాకు గజగజలాడిపోయింది. మిన్ని పాప మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రూమ్లోకి వెళ్ళి బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అని అనుకుంటూ మిన్నీని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిన మిన్నీని తన గుండెల మీద వేసుకొని అటు ఇటు తిప్పి పడుకోబెట్టింది. కొత్తగా మారిగిన స్పర్శతో వెంటనే నిద్రలోకి జారుకుంది పాప. తనని చూసి బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే హాల్లోకి వచ్చి ఆకలిగా ఉండడంతో తిని మళ్ళీ రూమ్లోకి వచ్చి పాపను చూస్తుంది. నీతో నేను ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకు తెలియదు కానీ నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మొట్టమొదటిసారి చూసిన చూపులోనే మీ నాన్న బాగున్నాడు అనుకున్నాను. కానీ ఆయన మంచితనం, ఆయన ప్రేమ నాకెందుకు లేవని మొట్టమొదటిసారిగా నా మీద నాకే కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, కొంతమందికి రాసి ఉండదు. నిజం చెప్పాలంటే మీ నాన్న ప్రేమలో పడిపోయానురా. ఆ శాలిని మీద చూపించిన ప్రేమ 1% నా మీద చూపించిన మీ నాన్న కాళ్ళ దగ్గర కింద పడి ఉంటాను. కొంతమంది అనుకోవచ్చు రెండో పెళ్లివాడినైనా డబ్బులతో కోసం చేసుకుంటుంది ఈ అమ్మాయి అని. కానీ అది నిజం కాదు నాన్న. మీ నాన్న ప్రేమించిన ప్రేమకే నేను పడిపోయాను. ఆ శాలినిని అంతలా ప్రేమిస్తే నన్ను ఎంతలా ప్రేమిస్తాడో అన్న ప్రేమకి నేను ఫిదా అయిపోయాను. నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా మీ నాన్నకి పెళ్ళంగానే పుడతాను నాన్న అని అంటూ తన నుదుటిని ముద్దు పెట్టుకుంటూ తన పక్కనే ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంది పాప. మరో పక్క
శాలిని స్టాలిన్ ఎదురుగానే ఉన్న ఫ్లాట్లో దిగింది. రోజు అబ్జర్వ్ చేస్తుంది శాలిని ఆ ఇంటిని. పాప ఎత్తుకొని వచ్చిన సముద్రం చూసి కుతకుత ఉడికిపోయింది. నా పిల్లల్ని ఎత్తుకోవడానికి నువ్వే వృత్తివే అని మనసులో అనుకుంటూ, బబ్లు కూడా స్కూల్లో నుంచి రావడంతో వాళ్ళిద్దరినీ గార్డెన్లో తెప్పి అన్నాన్ని ముద్దలు తిప్పుతూ అన్నాన్ని ముద్దలు గార్డెన్లో తనకి తినిపించింది. లాస్ట్ ముద్ద వాళ్ళిద్దరూ దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. తను చేసిన ప్రతి పని కిటికీలో నుంచి టెలిస్కోప్తో చూస్తూనే ఉంది. అప్పుడే శాలిని పక్కనే ఉన్న తన ఫ్రెండ్ సుష్మ మాట్లాడుతూ, ఏంటి వాళ్ళిద్దరిని చూసి కుళ్ళిపోతున్నావా? నేనా వాళ్ళిద్దరిని చూస్తా? ఇంపాసిబుల్. నేనెందుకు వాళ్ళిద్దరిని చూసి కుళ్ళిపోతాను? స్టాలిన్ బిజినెస్ మొత్తాన్ని వదలకపోతే ఇప్పుడు నేను తనతోనే కదా ఉండేదాన్ని. అంత స్టాలిన్ చేసుకోన్నా దానికి నేనేం చేశాను? డబ్బులతోనే ప్రేమ ఉంటుందంటే అది అసలు ప్రేమనే కాదు. నిజంగా నువ్వు స్టాలిన్ ప్రేమిస్తే స్టాలిన్కి నువ్వు పుట్టిన పిల్లల్ని వదిలేసి ఉండేదానివి కాదు. ఇప్పుడు నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? వదిలి వెళ్ళిపోవాలని ఉందా ఏంటి? చూడు సాలి, నేను మంచి కోసమే చెప్పాను. తను అంత గొప్ప వ్యక్తి నీ ప్రేమ అర్థం చేసుకున్నాడు. అది కాకుండా నువ్వు ఒక గుమస్తా కూతురివి, పుట్టగానే రాని అన్నట్టు ఫీల్ అవ్వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన ఫ్రెండ్ సుష్మ. కోపంగా అనుకుంటూ, ఆ ఇంటిలో నేను ఎలా అయినా వెళ్ళాలి. నన్ను వదిలేసుకొని స్టాలిన్ ఎంత పెద్ద తప్పు చేశాడో తనకి నేను రుచి చూపించాలి అని మనసులో ఈవిల్ స్మైల్తో అనుకుంది. మరుసటి రోజు, దీనికి ఇంతకన్నా మార్గం ఏమీ లేదా? నా మిన్నీకి నయం కాదా? నీకు ఒక మంచి ఫ్రెండ్నిరా. నువ్వు తన విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో నేను కూడా తన విషయంలో కేర్ తీసుకున్నాను. మిన్నీకి బోన్ మ్యారో న్యూట్రన్స్ చేయాలి. ఆర్బీసీ కౌంట్ డౌన్ అవుతూ వస్తుంది. ఇదే జరిగితే తన మీద ఆశ వదులుకోవాలి. అది జరగదు. ఇలా మొండి పట్టుదలగా ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా. కానీ నేను ఒకటి మాత్రమే చెప్తాను. తనకి ఇప్పటికే చాలా ప్రయత్నించాను. బోన్ మ్యారో సప్లయర్స్ ఇస్తానన్న వాళ్ళని టెస్టులు కూడా చేశాను. ఎవరిది సరిపోలేదు స్టాలిన్. శాలిని నాకు చేసిన గాయం కన్నా మిన్నీకి ఇలా అయిందన్న బాధ ఎక్కువగా ఉందిరా. తనని నేను నార్మల్గా చూడాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు కూతురిని బతికించురా రిక్వెస్టింగ్గా అన్నాడు స్టాలిన్. నేను ట్రై చేస్తున్నాను కానీ మిన్నీ బతకడం కష్టం అని అనడంతో కాలర్ని పట్టుకున్నాడు. కష్టంగా వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని, నువ్వు నా కాలర్ని పట్టుకున్నా సరే, ఇది వాస్తవం. సంవత్సరంలోపు తన తల్లి నుండి బోన్ మ్యారో చేయకపోతే తన మీద హోప్స్ వదిలేసుకోవడమే మంచిది అని అనడంతో కోపంగా తనని విడిచిపెట్టి కొట్టాడు. నా కూతురి గురించి ఒక్క మాట మాట్లాడినా నేను చంపేస్తాను. తను నా నుండి ఎలా దూరం అవుతుందో నేను చూస్తానురా. ఎంత ఖర్చైనా సరే తనకి సూటబుల్ అయిన బోన్ మ్యారోని ఖచ్చితంగా నేను బ్రతికించుకుంటాను. అవసరమైతే నా ఆస్తులు మొత్తం రాసిస్తాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. మిన్నీ పుట్టినప్పటి నుండి క్యాన్సర్ ఉంది. తన తల్లి శాలినికి యుఎస్లో ఉన్నప్పుడు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు. మిన్నీ ప్రాబ్లం తెలిసిన అతను ఇవ్వడానికి నిరాకరించింది శాలిని. దాంతో మరికొంచెం కోపం పెరిగిపోయింది తనకు. ఇలాంటి దాన్ని నేను ప్రేమించాను అని విరక్తిగా అనుకున్నాడు స్టాలిన్. ఎంత వెతుకుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం పూట మిన్నీని పడుకోబెట్టి హాల్లోకి వచ్చిన సముద్రం ఎదురుగా కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అతను ఎవరో కాదు, సముద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన విజయ్. హాయ్ సముద్ర గారు అని అనడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి, ఏంటి ఈ టైంలో వచ్చారు? నేనే రమ్మన్నానమ్మా అని నారాయణ గారు పక్క నుంచి వచ్చి అన్నారు. కానీ ఎందుకు? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా. నీతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలని అతను చెప్పాడు. అందుకే నేనే రమ్మని చెప్పాను. అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. బాబాయ్ గారు అని అసహనంగా పిలిచింది. బాబాయ్, మీరు చాలా టూ మచ్గా చేస్తున్నారు తెలుసా. పర్వాలేదు, కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా అని అనడంతో పెద్దయిన మాటను కొట్టిపారేలేక విజయ్ తన గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. మీ గురించి నాకు అంతా చెప్పారు స్టాలిన్ గారు. ఇన్ కేస్ స్టాలిన్ గారి ఆఫీసులో నేను పనిచేస్తాను. ఆయన నన్ను ఎలా చూసుకుంటున్నారో మిమ్మల్ని కూడా అలానే చూసుకుంటాను.
ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి ఇంట్లో పనిచేయడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి అని అనడంతో ఇబ్బందిగా నవ్వి, మీరేం చేస్తుంటారు అని మాటలో మాట కలిపింది సముద్ర. నేను ఆయన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. నా పుట్టి పూర్వోత్తరాలు అన్నీ తెలుసా మీకు? అవునండి, స్టాలిన్ గారు చెప్పారు. మీరు ఒక లైటరైట్ ఏరియాలో పుట్టారని, ఒక వేశ్య మీ తల్లి అని కూడా చెప్పారు. ఇబ్బందిగా నవ్వి, ఇంకేంటి విశేషాలు? మీ ఇంట్లో ఎవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా చెల్లి అండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. సారీ అండి, నేనేం కావాలని అడగలేదు. అయ్యో పర్వాలేదండి అని చిన్నగా చెప్పడంతో గార్డెన్లో మాట్లాడుకుంటున్న సమయంలోనే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయిన స్టాలిన్ బాధ తనకి కనిపించినట్టుగా అనిపించింది సముద్రకి. విజయ్తో మాట్లాడి త్వరగా పంపించింది. కంగారుగా లోపలికి వచ్చింది సముద్ర. ఏంటమ్మా అప్పుడే మాట్లాడేసావా అని ఎదురుగా ఉన్నా నారాయణ గారు అనడంతో, అవును, చాలా కోపంతో ఆయన ఎందుకు వచ్చారు అని అనడంతో, అది చెప్పడం ఏమాత్రం ఇష్టం లేని నారాయణ గారు, ఏదో బిజినెస్ విషయం అనుకుంటానమ్మా. సరేలే, మిన్నీ లేచిందేమో చూడు. కానీ అది ఏదో మాట్లాడబోతుంటే, ముందు నువ్వు వెళ్ళమ్మా. ఆయన మాటను కొట్టి పారేలేక అలానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు నారాయణ గారు. లోపలికి వెళ్ళిన ఆయనకు చీకటిగా ఉన్న రూమ్కి లైట్లు వేసి ఎదురుగా ఉన్న స్టాలిన్ చూశాడు. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని నారాయణ గారు అనడంతో హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్పారు. తనకి బోన్ మ్యారో రీప్లేస్ చేయకపోతే ఖచ్చితంగా మిన్నుని మనకి దక్కదని వాడు నా ముఖం మీద చెప్పేశాడు. నాకేం చేయాలో కూడా తోచలేదు. మీరు చెప్పండి. ఎందుకు అలా ఆలోచిస్తావు? తనకి ఏం కాదని నీకు తెలుసు కదా. నాకు తెలుసు, దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకు అన్యాయం చేయడు. నువ్వు దీని గురించి బాధపడిపోతూ ఉండిపోతే నాన్న, నాకు రోజులు గడిచే కొద్దీ మిన్నీ ఆరోగ్యం మీదనే ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. మిన్నుని బబ్లుని చూసుకునే కదా నేను బతుకుతున్నాను. తను నాకు దూరం అయిపోతే నేను బతకలేను. నీ రిక్వెస్టింగ్ టోన్తో అంటున్నా తనని చూస్తూ, నువ్వు ఎందుకురా అంతలా బాధపడిపోతున్నావు? తనకేం కాదు అని చెప్తున్నాను కదా అని ఓదార్పుగా 2 మాటలు మాట్లాడారు. కానీ ఆయనకి కూడా మిన్నీ ఆరోగ్యం మీద కొంచెం పెద్దతరంగా బాధగా కూడా ఉంది. ఏం కాదని చెప్తున్నారంతే. సాయంత్రం 4 అవడంతో మెల్లగా లేపింది సముద్ర మిన్నీని. వెంటనే చలాకీగా లేచుకొచ్చింది. తనని అలా చూసి వీల్ చైర్లో కూర్చోబెట్టి కిందకి తీసుకొని వచ్చి స్నాక్స్ కింద ప్రిపేర్ చేసి అలానే చికెన్ ఉండడంతో కలిపి తినిపించింది సముద్ర. హ్యాపీగా తినేసింది. అప్పుడే స్టాలిన్ రావడంతో మిన్నీ అలా చక్కగా తినడం చూస్తున్న తన మనసు తేలికపడింది. నువ్వు ఎలా బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదురా అని మనసులోనే అనుకుంటూ అప్రయత్నంగా సముద్ర అతని వైపు చూసింది. కళ్ళలో ఏదో లోతైన భావం. అది తనకు కనిపించదు. ఎందుకు బాధపడుతున్నాడో అన్న ఆ క్షణం అర్థం కాలేదు. అప్పుడు బబ్లు రావడంతో హాయ్ బబ్లు అని అనుకుంటూ తన దగ్గరికి వచ్చి చిన్నగా నిమిరింది సముద్ర. ఎలా జరిగింది బబ్లుకి ఈరోజు స్కూల్ అని ప్రేమగా అనడంతో, ఓకే ముద్ర, చాలా బాగా జరిగింది. క్లాస్లో అన్నిట్లో నేనే ఫస్ట్ అని చలాకీగా చెబుతున్న తనని చూసి, సరే నీ బట్టలు మార్చుకోరా, నేను నీకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పిల్లలు నీకు బాగా అలవాటు పడుతున్నారు అమ్మ. చిన్నగా చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది సముద్ర. స్టాలిన్తో పర్మిషన్ గేట్ బయటకు దాటి అలా తిప్పడంతో అప్పుడే బబ్లు అల్లరి చేస్తూ ఐస్ క్రీమ్ కావాలని చెప్పడంతో, అయ్యో ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దు నాన్న, కావలిస్తే ఇంటి దగ్గరే నేను నీకు ప్రిపేర్ చేస్తాను సరేనా? లేదు నాకు ఇప్పుడే కావాలి అని మండు పట్టుదలగా అన్నాడు బబ్లు ట్రై టు అండర్స్టాండ్ నాన్న, చెల్లితో వచ్చాము, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, నాకు ఇప్పుడే కావాలి అని మొండిగా అన్నాడు. తనని చూసి అసహనంగా అనిపించి, సరే ఇక్కడే ఉండు, మిన్నీని జాగ్రత్తగా చూసుకో, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిన ఐస్ క్రీమ్ తెచ్చేలోపు రక్తపు మడుగుల్లో పడి ఉంది మిన్నీ. ఒక్కసారిగా మిన్నీ అని గట్టిగా అరిచి పరిగెత్తుకొని వెళ్ళింది. ఆ న్యూస్ మొత్తం స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా కోపంగా అనిపించి వెంటనే అక్కడున్న పార్క్ దగ్గరికి వెళ్ళి తనకు మిన్నీని ఎత్తుకొని వస్తున్న సముద్ర కనిపించింది. సార్ అని ఏదో చెప్పబోతున్న తన చేతిలో నుంచి మిన్నీని తీసుకొని లాగిపెట్టి ఒకటి పీకాడు సముద్రని. పాపం ఆ దెబ్బ కాసుకోలేని సముద్రం వెంటనే కింద పడిపోయింది.
యూ చీటర్! నేను నమ్మి నా కూతుర్ని చేతులు పట్టినందుకు రక్తపు కళ్ళని చూసేలా చేశావు. దానికి ఏమైనా అవ్వాలి, నేను చంపేస్తాను. లైఫ్లో నువ్వు నా కంటికి కనిపించొద్దు అని ఆవేశంలో అరిచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న స్టాలిన్ని చూసి బాధగా అనిపించింది. ప్లీజ్ నీకేం కాదమ్మా, ఒక్కసారి కళ్ళు తెరువు నా బంగారం అని కన్నీళ్లతో బ్రతిమాలుతుండడంతో మాట లేవు, ఉలుగు లేదు, పలుకు లేదు. అచేతనంగా పడి ఉన్న మిన్నీని చూస్తే గుండె తరిగిపోయింది. ఒక్కసారి లేవమ్మా అని కన్నీళ్లతో తనని అర్థిస్తున్నాడు. సముద్రం వెంటనే లేచి పక్కనే వస్తున్న ఆటోని పట్టుకుని స్టాలిన్ వెళ్తున్న కారు వైపు వెళ్ళింది. అప్పటికే మిన్నీకి చాలా బ్లడ్ లాస్ అవ్వడంతో కారు మొత్తం రక్తమే అంటుకుపోయింది. క్షణాల్లో హాస్పిటల్ రావడంతో ముందు తన ఫ్రెండ్ అయిన కార్తిక్ మిన్నీని చూసి ఏమైంది అని అనడంతో ఏమైందో తెలియదు, నా పని మనిషి చేత తనని బయటికి పంపించాను అంతే. రక్తం పరిస్థితుల్లో తను ఉంది, తనకేం కాదని చెప్పవా ప్లీజ్ అని అనడంతో ఏం కాదు, నేను చూసుకుంటాను అంటూ వెంటనే నర్సుతో ఐసీయూకి షిఫ్ట్ చేసి తనకి ట్రీట్మెంట్ జరిపిస్తున్నాడు. గాయం బలంగా తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. వెంటనే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని అనడంతో హాస్పిటల్లో అవైలబుల్గా అప్డేట్ లేదు అని నర్స్ చెప్పింది. కోపంగా అనిపించి అదే విషయం తన ఫ్రెండ్ అయిన స్టాలిన్ చెప్పాడు. నాది ఓ పాజిటివ్రా, ఓ పాజిటివ్ ఇవ్వకూడదు. తన విషయంలో నేను ఎంత కేర్ తీసుకుంటానో నీకు తెలుసు కదా, తొందరగా తనకు బ్లడ్ తెప్పించు అని స్టాలిన్ అనడంతో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం రా అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళిపోయి అన్ని హాస్పిటల్కి ఇన్ఫామ్ చేశారు. కానీ ఏ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఆ బ్లడ్ గ్రూప్కి దొరకకపోవడంతో అప్పుడే కంగారుగా వచ్చిన సముద్ర నుదుటికి రక్తం చిన్నగా కారుతున్న పట్టించుకోకుండా వచ్చింది. ఇందాక స్టాలిన్ కొట్టడంతో ఒక బండరాయి గుద్దుకోవడంతో నుదుటికి రక్తం వస్తుంది. అది నారాయణ గారిని. ఏమైంది బాబాయ్, పాపకి చాలా బ్లడ్ లాస్ అయిపోయిందంట, అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటున్నారు. స్టాలిన్ కూడా వాళ్ళకి తెలిసిన బిజినెస్ క్లయింట్స్కి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనడంతో బాబాయ్ గారు నాది ఓ నెగిటివ్, నాది తీసుకోండి. కానీ అమ్మ అని ఏదో అనబోతుంటే బాబాయ్ నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నాకు ఇంటిలో ఉన్నాయి, నేను 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకుంటాను, నమ్మి నా బ్లడ్ తీసుకోవచ్చు. నేను వేస్ట్ కూతుర్నే కావచ్చు బాబాయ్, కానీ నేను వేస్ట్ మాత్రం కాను, నాకు ఎలాంటి రోగాలు లేవు అని అనడంతో అవే మాటలు రా, ఇంకేం ఆలోచించకండి బాబాయ్, ప్లీజ్ నా బ్లడ్ తీసుకోండి అని అనడంతో స్టాలిన్ వైపు చూశాడు. కానీ స్టాలిన్ ఎక్కడా కనిపించలేదు. అసహనంగా అనిపించింది. ఆయనకి ఇంకేం ఆలోచించకండి అని మరోసారి గద్దించడంతో అక్కడే ఉన్న కార్తిక్ తనని గమనించి వెంటనే తనకు బ్లడ్ తీసుకొని టెస్టులు చేస్తున్నాడు. అరగంటలోనే సిబిపి రిపోర్ట్ రావడంతో అంతా బాగానే ఉందని అనిపించి వెంటనే బ్లడ్ తీసుకుంటున్నాడు. బ్లడ్ తీసుకొని అర్జెంటుగా పాపకి ఎక్కించారు. ఇక్కడ బిజినెస్ క్లయింట్స్ని కూడా ఎవరికి ఆ బ్లడ్ లేదని తెలిసిన స్టాలిన్ నిరాశపడుతూ రావడంతో నారాయణ గారు కనిపించారు. మామయ్య బ్లడ్ దొరకలేదు, డోనర్ దొరికారా అని కొంచెం ఆశ్చర్యంగా, ఎవరు అని కొంచెం ఆత్రంగా అడగడంతో ఐసీయూ వైపు చూపించారు. బ్లడ్ ఇస్తూ కనిపించింది సముద్రానా? అవును, సముద్రాన్ని ఇచ్చింది. నువ్వు నిజం తెలుసుకోకుండా తనని గాయపరిచావు. అది కాకుండా బంటి తనని ఐస్ క్రీమ్ కొనమని మొండి చేయడంతో తప్పక ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళింది. తను అలా నడవడం చూసిన మిన్నీ కూడా తనతో నడవాలని అనిపించి వెంటనే తను కూడా నడుద్దామని ప్రయత్నించి పక్కనే ఉన్న వీల్ చైర్లో నుండి బలవంతంగా లేవడంతో అక్కడే ఉన్న బండరాయి మీద పడిపోయింది. అక్కడే ఉన్న బబ్లు వచ్చి జరిగిందంతా చెప్పడంతో నారాయణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన స్టాలిన్కి కూడా దుఃఖం ఆగలేదు. కళ్ళలో నుంచి కష్టంగా ఊరికి వస్తున్న కన్నీళ్లను గంగను బయటికి రాకుండా అదుపు చేసుకున్నాడు. సముద్రం లేవగానే తనకు క్షమాపణ చెప్పాలని అనుకుంటూ అక్కడే కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచించసాగాడు. పక్కనే ఉన్న నారాయణ గారు స్టాలిన్ భుజం మీద చేయి వేసి నిమురుతూ, తొందరపడ్డావురా, అనవసరంగా అమ్మాయిని లేనిపోని మాటలు అన్నావు. తను నీకు పని మనిషి కావచ్చు, కానీ ఎప్పుడు
అలా ప్రవర్తించలేదు. సొంత కన్న తల్లిలా నేను చూసుకుంది. సముద్ర చాలా మంచిదిరా. ఇప్పటికైనా అది అర్థం చేసుకో. నువ్వు చేసిన తప్పు వల్ల ఇలా లోపల కుమిలిపోతున్నావు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. లోపల కుమిలిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నారు. ఒక్కసారిగా కళ్ళ ముందు సముద్ర రూపం మెదిలింది. అరగంట తర్వాత సముద్రకి బ్లడ్ ఇవ్వడం పూర్తయింది. ఆమె మెల్లగా లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పటికే తల్లి నుదుటిని చింటి మిన్నుకు బ్యాండేజ్ వేసి ఉండడంతో చిన్నగా నిట్టూర్చింది. వెంటనే డాక్టర్ కార్తిక్ అక్కడికి వచ్చారు. సముద్ర నెమ్మదిగా తల ఊపుతూ, డాక్టర్ గారు, మిన్ను బాబుకి ఎలా ఉంది అని అడిగింది. బాగానే ఉందమ్మా, నువ్వు కానీ సమయానికి రాకపోతే చాలా నష్టం జరిగేది అన్నాడు కార్తిక్. నాదేముందండి, తను నా బాధ్యత అని సముద్ర అనడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి, ఒక నిమిషం మీరు పడుకోండి, మీకు ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నాడు. బ్లడ్ టెస్ట్ దేనికండి? ఇందాకే కదా బ్లడ్ తీసుకున్నారు అని సముద్ర అడగగా, అదేం కాదు మేడం, చిన్న టెస్ట్ అంతే. మీకు విటమిన్ B12 చాలా తక్కువగా ఉన్నట్టుంది, అందుకే పంపిస్తున్నాను అని సర్ది చెప్పాడు. సముద్ర సరేనడంతో సిస్టర్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంది. అలాగే మిన్ను దగ్గర నుంచి కూడా బ్లడ్. బయట నిలబడి ఆతృతగా చూస్తున్న స్టాలిన్ చూడగానే సముద్ర కోపం నశాలని కంటింది. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు? నేనేమైనా కావాలని వెళ్ళనా? కొంచెం కూడా మేనేజ్ లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తాడు? రోడ్డు మీద వదిలేసిన పాపని తీసుకుని వచ్చేస్తారా అని మనసులో కోపంగా అనుకుంది. కానీ నీరసంగా ఉండడంతో అలానే మత్తుగా నిధుల్లోకి జారింది. డాక్టర్ కార్తిక్ మాత్రం తన గ్యామెల్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇందాక హడావుడిగా సముద్రం రావడం, తనే బ్లడ్ ఇస్తానని చెప్పడం గుర్తు చేసుకున్నాడు. ఆమె బ్లడ్ ఇస్తున్న సమయంలో సముద్రం నడుము మీద అర్ధచంద్రాకారపు పుట్టుమచ్చను కార్తిక్ గమనించాడు. సరిగ్గా అదే రకమైన మచ్చను తన బబ్లు మీద కూడా చూశాడు. దాంతో అతని అనుమానం బలపడింది. ఒక్కో చోట ఒకే రకమైన మచ్చ ఇద్దరికి ఎలా ఉంటుంది? ఆలోచనలో పడ్డ కార్తిక్ ఎలాగైనా వాళ్ళిద్దరికీ DNA టెస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఇది కొంచెం కష్టమైన పనే అయినా అవసరమైతే కోర్టు నుంచి అప్రూవల్ తీసుకొని అయినా సరే స్టాలిన్ అనుభవిస్తున్న ఈ నరకానికి విముక్తి ప్రసాదించాలనుకున్నాడు. ఒక మంచి స్నేహితుడిగా ఈ సాయం చేయాలనుకుంటూ ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని మనసులోనే నిర్ణయించుకున్నాడు. మెల్లగా బెడ్ దగ్గరికి వచ్చాడు స్టాలిన్. తను రావడం చూసి సముద్ర గది సవరించుకుంటూ ఏం మాట్లాడతాడు అన్నట్టుగా అతని వైపు చూసింది. ఆయన సారీ అని చెప్పబోతుండగానే సముద్ర అడ్డుపడి, నేను వెళ్ళిపోతాను సార్, అయినా నేనేదో ఇక్కడే ఉండిపోవడానికి, లేదంటే మీతో మంచిగా మాట్లాడడానికి రాలేదు. పాప ఎలా ఉందో చూసి పోవడానికి మాత్రమే వచ్చాను. మీరు నా మీద జాలి పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను ఎందుకు వచ్చానని అడుగుతారేమో. ఇప్పుడే వెళ్ళిపోతాను, మీరేం వరి అవ్వద్దు, ఇంక జన్మలో మీ కంటపడను అంది ఆవేశంగా. ఆమె మాటలను స్టాలిన్ కలవరపడుతూ, అది కాదు సముద్ర అని ఏదో చెప్పబోయాడు. కానీ సముద్ర అతని వైపు చూడకుండా, నాకు చాలా హెడేక్గా ఉంది, ప్లీజ్ ఏమనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తారా అని తెగేసి చెప్పింది. సముద్ర అలా తెగేసి చెప్పేసరికి స్టాలిన్కు ఏం చేయాలో పాలుపోక, బయట వేచి చూస్తున్న నారాయణ గారిని చూడగానే స్టాలిన్ నిరాశగా కోపంగా, తను నాకు సారీ చెప్పే అవకాశం కూడా ఇస్తుందా మావయ్య, క్షమాపణ చెప్దామని లోపలికి వెళ్ళాను, కానీ తను నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి బయటకు పంపించేసింది అని చెప్తూ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఇంతలో డాక్టర్ కార్తిక్ తన రూమ్లో నుంచి బయటకు వచ్చి స్టాలిన్ అని నెమ్మదిగా పిలిచాడు. ఏమైందన్నట్టు అతని వైపు చూశాడు. మినీ పాప ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సముద్ర ఇచ్చిన బ్లడ్ గ్రూప్ పాపకి కరెక్ట్గా సరిపోయింది. ఇక నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు కార్తిక్. నిజంగానే సరిపోయిందా డాక్టర్ అని స్టాలిన్ అడగ్గా, అవును, దేవుడు నీ వైపే విన్నాడు అని చెబుతూ కార్తిక్ చిన్నగా నవ్వి స్టాలిన్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రానికల్లా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. సముద్రం మెల్లగా బెడ్ మీద నుండి లేచింది. ఒకసారి మిన్నుని బబ్లుని చూసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ మిన్ను నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆమె వెళ్ళిపోతుంటే మిన్ను వెనుక నుంచి సముద్ర చీరకొంగు పట్టుకొని లాగింది. ఇక 2 రోజుల్లో మిన్నుకి 4వ పుట్టినరోజు రాబోతుంది. ఆ రోజు పాపకి నుంచి మంచి సర్ప్రైజ్
ఇచ్చి దగ్గరుండి విష్ చేయాలని సముద్రం ఎన్నో ఆశలు పట్టుకుంది. కానీ స్టాలిన్ ప్రవర్తన వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. సముద్ర కోపంగా స్టాలిన్ వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న నారాయణ గారు కంగారుగా, రే స్టాలిన్, తను వెళ్ళిపోతుందిరా, ఆపు అన్నారు. తను అంత కోపంగా వెళ్తుంటే నేను ఎలా ఆపగలను అన్నాడు స్టాలిన్ భయంగా. స్టాలిన్, తను కానీ వెళ్ళిపోతే నీ పిల్లలు మళ్ళీ నీ మాట వినరు, చూసుకో. ఆ తర్వాత వచ్చే పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పుడిప్పుడే పిల్లలు నీకు దగ్గర అవుతున్నారు. తను లేకపోతే మళ్ళీ పాత పద్ధతిలోకి మారిపోతారు అని నారాయణ గారు హెచ్చరించేలోపు సముద్ర బయట ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. స్టాలిన్కి ఎవరినైనా బతిమలాడటం రాదు, కానీ ఎదుటివారితో బతిమలాడించుకోవడం మాత్రం బాగా వచ్చు. అలాంటిది ఇప్పుడు సముద్రాన్ని ఎలా బ్రతిమలాడాలి, ఇంటికి తీసుకురావాలో అర్థం కాక బిక్కముఖం వేసుకొని ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మిన్ను పెద్దగా ఏడుపు లంకించింది. పాప ఏడుస్తుంటే అక్కడున్న వాళ్ళంతా మరింత కంగారు పడిపోయారు. సముద్ర తన ఇంటికి వచ్చేసరికి తాళం చెవి లేకపోవడంతో కోపంతో తాళాన్ని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించింది. తను ఉంటున్నది చెన్నైలో కాబట్టి పెద్దగా ఎవరితోనూ ప్రాబ్లం రాలేదు. లోపలికి రాగానే ఆమెకు మళ్ళీ స్టాలిన్ మీదున్న కోపం తన్నుకొచ్చింది. అసలు ఏమనుకుంటున్నాడు? నా గురించి నేనేదో చేతకాని దద్దమ్మలా కనిపిస్తున్నానా? అరే, నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా మరీ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని మనసులో కోపంగా రగిలిపోతుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించడంతో సముద్ర అసహనంగా టైం చూసింది. టైం 12:30 అవుతుంది. ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు అని కోపంగా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా చూస్తే స్టాలిన్, నారాయణ గారు, బబ్లు నిలబడి ఉన్నారు. వీల్ చైర్లో కూర్చున్న మిన్ను అమ్మ అంటూ సముద్ర చీరకంగు పట్టుకుంది. ఒక్కసారిగా ఆ అర్ధరాత్రి ఫ్యామిలీ సమేతంగా వాళ్ళతో తన ఇంటి ముందు ప్రత్యక్షం అవడంతో సముద్ర ఆశ్చర్యపోయింది. తను ఇంకా నిద్రమత్తులోనే ఉన్నానేమో అనుకుంటూ చిన్నగా నవ్వి, కలలో కూడా వీళ్ళంతా వచ్చేస్తున్నారేంటి, అచ్చు నిజంలాగే ఉంది అని అనుకుంది. మిన్ను మళ్ళీ అమ్మ అని పిలవడం అనిపించి, అరే, మిన్ను కూడా నన్ను అమ్మాని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని గనుక్కుంది. ఇది కల కాదు సముద్ర, నిజమే. స్టాలిన్ పిల్లల్ని తీసుకుని నీ ఇంటికే వచ్చాడు అన్నారు నారాయణ గారు. ఆ మాట ఒక్కసారిగా సముద్రకు స్పృహ వచ్చింది. టైం చూసి, వాళ్ళున్న స్థితిని చూసి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. వెంటనే తనని తాను గిల్లుకొని, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది. కారులో వచ్చాం. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి పిల్లలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మిన్నుకు జ్వరం కూడా వచ్చేసింది అన్నాడు స్టాలిన్ గంభీరంగా. అయ్యో రామా, మిన్ను ఏమైంది నాన్న, నిజంగానే జ్వరంగా ఉందా అంటూ సముద్ర కంగారుగా పాపను ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టింది. పక్కనే ఉన్న మెడికల్ కిట్లో నుంచి థర్మామీటర్ తీసి టెంపరేచర్ చెక్ చేసింది. చెక్ చేయగా అది 103 డిగ్రీలు చూపించింది. అంతే, సముద్రకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయి స్టాలిన్ మీద విరుచుకుపడింది. అసలు మరి మనుషులేనా అండి? పాపకి ఇంత జ్వరంగా ఉంటే కొంచెమైనా పట్టించుకోరా? మిమ్మల్ని కాదు అనాల్సింది, ఈ పెద్ద మనిషిని అనాలి. మీరు దగ్గరుండి కూడా పిల్లల్ని అసలు చూసుకోలేదు అని నారాయణ గారిని అటు వాళ్ళిద్దరి మీద ఒక్కసారిగా అరిచేసరికి స్టాలిన్, నారాయణ గారు ఇద్దరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరు బిక్కుముఖాలు వేసుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సముద్ర పాపను తన దగ్గరకు తీసుకొని, మిన్ను, రియల్లీ సారీ నాన్న. అసలు మీ నాన్నకి కొంచెం పైన మేనర్స్ ఉందా? నీకు ఇంత జ్వరంగా ఉంటే అలా ఎలా వదిలేస్తారు? పైగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, అంత డబ్బులు సంపాదిస్తే ఏం లాభం అని కోపంగా అంటూ కిచెన్లోకి వెళ్ళింది. వెంటనే వేడి నీళ్ళతో కాచి పెట్టిన ఒక కషాయాన్ని తీసుకొచ్చి పాపకి తాగించింది. దాంతో మిన్ను ముఖం చిన్నగా పెట్టి చేదుగా అంది. మిన్ను బుక్కముఖం వేసుకొని అలా చెప్పడంతో సముద్ర ప్రేమగా తల నిమురుతూ, మొదట చేదుగానే ఉంటుంది నాన్న, ఇది అల్లంతో చేసిన కషాయం కదా, అలానే ఉంటుంది. కాస్త ఓపిక పట్టి తాగేసావనుకో నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు, సరేనా అని నచ్చజెప్పింది. అక్కడే నిలబడిన బబ్లుని చూసి, బబ్లు రానా, నైటురా అని పిలిచింది. బబ్లు సముద్ర దగ్గరికి వెళ్ళి, మమ్మీ, ఐఎమ్ సో హంగ్రీ మమ్మీ అన్నాడు దీనంగా. పిల్లల ఆకలితో నెకనెకలాడిపోతుంటే సముద్రకు లోపల అసహనంగా కనిపిస్తూనే కోపంగా స్టాలిన్ వైపు క్లిక్ ఇచ్చింది. స్టాలిన్ మాత్రం ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. సముద్రం బబ్లు వైపు తిరిగి, ఒక్క 2 నిమిషాలు ఆగు నాన్న, కిచెన్లో ఏమన్నా ఉన్నాయేమో చూసి ఇప్పుడే నీకు తీసుకుని ఒకటి తీసుకొస్తాను
అని చెప్పి లోపలికి వెళ్ళింది. సాయంత్రం తాళం బద్దలు కొట్టి రాగానే ముందు జాగ్రత్తగా కిచెన్ మాత్రమే క్లీన్ చేసి కొన్ని కూరగాయలు తెచ్చిపెట్టుకుంది. వెంటనే వాటిని తీసి చకచకా ఫ్రైడ్ రైస్ తయారు చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టి తినిపించింది. మిన్ను కూడా చేదు ముఖం పక్కన పెట్టి హ్యాపీగా తినేసింది. తింటూ బబ్లు, మమ్మీ, డాడీ కూడా ఇప్పటివరకు ఏం తినలేదు అన్నాడు. దానికి సముద్ర కాస్త వ్యంగ్యంగా, అయినా మీ డాడీ ఇవేం తినలేరు నాన్న, పెద్ద పెద్ద హోటల్స్లో తింటారు, మీరు తినండి అంది. తర్వాత నారాయణ గారి వైపు తిరిగి, నారాయణ గారు, బాబాయ్ మీకు కూడా వడ్డించనా అని అడిగింది. అయ్యో, ఇప్పటి వరకు నువ్వు పిల్లలకే కదా పెట్టావమ్మా, పర్వాలేదు, నాకేమో అంత ఆకలిగా లేదు, ముందు వాళ్ళకి కడుపు నిండి అన్నారు. సముద్ర ఒక్కసారిగా ఇల్లంతా చూసి కొంచెం బూజులు పట్టి ఉంది. సాయంత్రం కేవలం కిచెన్ మాత్రమే క్లీన్ చేశాను, కానీ బెడ్రూమ్ క్లీన్గానే ఉంది. మీరు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వచ్చాక వెళ్ళండి. అర్ధరాత్రి పూట పిల్లల్ని తీసుకుని రోడ్లెంబడి తిరగొద్దు అంది. కానీ స్టాలిన్ ఏదో చెప్పబోతుండగా సముద్ర అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ప్లీజ్ నారాయణ బాబాయ్ గారు, మీ వయసుకు నేను గౌరవం ఇస్తున్నప్పుడు ఆ మర్యాదను కాపాడుకోండి అని గంభీరంగా చెప్పేసరికి ఆయన కూడా ఏం చేయలేకపోయారు. సరేనమ్మా స్టాలిన్, రా వెళ్దాం అంటూ నారాయణ గారు లేవడంతో స్టాలిన్ కూడా ఆయన వెనకాలే నడిచాడు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. సముద్రం మిన్నుని, బబ్లుని హాల్లో తన పక్కన పడుకోబెట్టుకొని చిన్నగా ముచ్చట్లు చెబుతూ ఆ పిల్లలిద్దరు మెల్లగా ఆమె గుండెల మీద తలలు వాల్చి నిద్రలోకి జారుకున్నారు. గాఢంగా నిద్రపోతున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే సముద్రం మనసులో చెప్పలేని ఒక తెలియని భావోద్వేగం, మాతృత్వపు బంధం కదిలాడాయి. మరుసటి రోజు ఉదయాన్నే మెలకు వచ్చిన స్టాలిన్ హాల్లో వచ్చి చూశాడు. ఆ ఇల్లు కొంచెం చిన్నదే అయినా ఎక్కడికక్కడ వస్తువులు అమర్చి చాలా నీట్గా ఉన్నాయి. ఎదురుగా చూసేసరికి సోఫాలో వాళ్ళిద్దరిని ఒక పక్కన పడుకోబెట్టి వాళ్ళనే చూస్తూ అలాగే నిద్రపోయింది సముద్ర కనిపించింది. అది చూడగానే అతని పెదవులపై చిన్నగా చిరునవ్వు విసిరింది. వెంటనే ఆ నవ్వును దాచేస్తూ అప్పుడే కళ్ళు తెరిచిన మిన్ను దగ్గరికి వెళ్ళాడు. మిన్ను, డాడీ అని చిన్నగా పిలవడంతో ఆమెను ప్రేమగా ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఆ వెనకాల గదిలో నుంచి వచ్చిన నారాయణ గారు కూడా ఏమీ మాట్లాడకుండా చిన్నగా సైగ చేశారు. ఇంతలో సముద్ర కూడా మెలకు వచ్చింది. ఆమె ఎదురుగా ఉన్న నారాయణ గారిని చూసి చిన్నగా గొంతు సవరించుకుంటూ, బాబాయ్ గారు ఇప్పుడే లేచారా? ఉండండి, రాత్రి మిన్ను, బబ్లు కథలు చెప్పమని గడువు చేశారు. వాళ్ళకి కథలు చెబుతూ నేను కూడా ఇక్కడే సోఫా మీద పడుకుని పోయాను. ఒక 5 నిమిషాలు ఆగండి, కాఫీ తీసుకొస్తాను అంది. ఆ తర్వాత పిల్లలు ఇద్దరు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చకచకా వాళ్ళ లోపల రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టింది. సముద్ర తన జుట్టుని చిన్నగా ముడివేసుకుంటూ కిచెన్ వైపు వెళ్తుంటే స్టాలిన్ గొంతును కాస్త గట్టిగా సవరించుకున్నాడు. అది గమనించిన నారాయణ గారు, అమ్మ సముద్ర, ఇప్పుడు కాఫీలు, టీలు ఏమి వద్దమ్మా, అసలు విషయం అది కాదు అన్నారు. ఏమైంది బాబాయ్ గారు? తాగండి, పర్వాలేదు అంది సముద్ర. సముద్ర, రాత్రి మేము ఇక్కడికి వచ్చింది కేవలం నిన్ను చూసి వెళ్ళిపోవడానికి కాదు. నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వస్తే బాగుంటుంది. నువ్వు లేకపోతే పిల్లలిద్దరూ అసలు అన్నం తినట్లేదు, వాళ్ళు నీకు బాగా అలవాటు పడిపోయారు అని నారాయణ గారు అడిగారు. ఆ మాటలకు సముద్రకు అసహనంగా అనిపించి కోపంగా స్టాలిన్ వైపు చూసింది. కానీ స్టాలిన్ తన యాటిట్యూడ్ తగ్గించుకోకుండా చూపు పక్కకు తిప్పుకున్నాడు. అతని ప్రవర్తన చూసి సముద్రకు ఒళ్ళు మండిపోయింది. మిమ్మల్ని కాదు బాబాయ్ గారు అనాల్సింది, ఆయనని చెప్పమనండి. కనీసం నేను చెప్పేది కూడా వినకుండా రోజు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తుంటే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా? కనీసం నా వివరణ వినే అవకాశం కూడా ఇవ్వలేదు అంది ఆవేదనగా. నేను చెప్పాను కదమ్మా, అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి ఇంటికి రావా అని నారాయణ గారు బ్రతిమలారారు. కుదరదు బాబాయ్ గారు అని సముద్ర తెగేసి చెప్పింది. ఎందుకు కుదరదు అంటూ స్టాలిన్ గంభీరంగా లేచి నిలబడ్డాడు. సముద్ర కళ్ళు పెద్దవి చేసి, ఏంటండి గంభీరంగా అడుగుతున్నారు? నేను రానంటే రాను అంతే. ఆయన మీలాంటి బిజినెస్ మ్యాన్ కోసం 100 మంది పని వాళ్ళు లైన్లో పెట్టుకుంటారు కదా, వెళ్ళి వాళ్ళని వెతుక్కోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంది. స్టాలిన్కి కోపం వచ్చి సముద్ర చేతిని గట్టిగా పట్టుకొని మర్యాదగా చెప్తున్నా, వస్తున్నావా రావా అని గద్దించాడు. నేను రాను అంటూ సముద్ర కూడా అంత యాటిట్యూడ్తో సమాధానం ఇచ్చింది. నువ్వు ఎలా రావో
నేను చూస్తాను అన్నాడు స్టాలిన్. వదిలేస్తే వదిలేయండి. పిల్లలు గుర్తొస్తే మీరే మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు అంది సముద్ర ధీటుగా. స్టాలిన్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. జీవితంలో ఎప్పుడు ఎవరి ముందు తగ్గని అతని గొంతు ఈరోజు తగ్గింది. మొదటిసారి సముద్రాన్ని బ్రతిమలాడటం స్టార్ట్ చేశాడు. సముద్ర, ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఎంతోమంది కేర్ టేకర్లను మార్చాను, కానీ పిల్లలు నీళ్ళే ఎవరు చూసుకోలేదు. నీకు పిల్లల్ని చూడాలని లేదా? దయచేసి రా అన్నాడు. అయినా సముద్రం మనసు కరగలేదు. నేను రాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మమ్మీ అంటూ వెనక నుంచి బబ్లు పిలిచాడు. ఆ పిలుపు సముద్రం అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి బబ్లు బెడ్ దిగి తలదించుకొని నిలబడి ఉన్నాడు. రియల్లీ సారీ మమ్మీ. డాడీ చేసిన తప్పుకు నువ్వు మాకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ మమ్మీ, ఇంకెప్పుడు అలా జరగనివ్వకుండా నేను చూసుకుంటాను. మా ఇంటికి రావా అని బబ్లు చిన్నగా వెక్కుతూ అడిగాడు. అదంతా చూస్తున్న నారాయణ గారు ఆశ్చర్యపోయారు. ఒక భార్య పుట్టింటికి వెళ్తే భర్త వచ్చి బతిమలాడినట్టు, కొడుకు వచ్చి సముదాయిస్తున్నట్టు ఉంది ఆ సిచ్యువేషన్. పిల్లవాడు అంతలా బ్రతిమలాడేసరికి సముద్ర మనసు కరిగిపోయింది. అది కాదు నాన్న అని ఏదో అనబోతుండగా, నువ్వు లేకపోతే నాకు ఏమీ తోచదు మమ్మీ. నాతో అప్పుడు ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ చేస్తావా? ప్లీజ్ రావా అని బబ్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ సముద్ర కష్టంగా తన కన్నీళ్ళని దిగమింగుకొని, సరే వస్తాను నాన్న అంది. ఆమె ఒప్పుకోగానే స్టాలిన్ పెదవులపై ఒక చిన్న గెలుపు నవ్వు మెరిసింది. 2 గంటల తర్వాత పిల్లలిద్దరిని తీసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. నేను తను వదిలి వెళ్ళిపోయిన ఇల్లే అది. కానీ ఈరోజు ఎందుకో ఆమె ప్రశాంతంగా ఉల్లాసంగా అనిపించింది. దానికి కారణం ఏంటో తనకే తెలియలేదు. ఇంట్లో వంట ఏమీ లేకపోవడంతో సముద్ర వెంటనే పిల్లలిద్దరిని స్నానాలు చేయించి మంచి బట్టలు వేసి రెడీ చేసింది. వాళ్ళని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, మీరు ఇక్కడే ఉండండి, మీకు రుచికరమైన ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. క్షణాలు వేడివేడిగా వంట చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టి తినిపించింది. మొదలుపెట్టింది ఇంతలో నారాయణ గారు, ఆయనతో పాటు స్టాలిన్ కూడా అక్కడికి వచ్చారు. సముద్ర నారాయణ గారికి మాత్రమే వడ్డించింది. అది చూసి నారాయణ గారు, ఏంటమ్మా, స్టాలిన్కి కూడా అదే చేత్తో కాస్త వడ్డించు కదా అన్నారు. దానికి సముద్రం, ఆయన మనం వండిన సాదాసీదా వంటలు ఎక్కడ తింటారు బాబాయ్ గారు, ఆయన ఎప్పుడూ వెజిటేబుల్ సలాడ్స్ కదా తింటారు, అవి రెడీగానే ఉన్నాయి అంటూ సలాడ్ ఉన్న బౌల్ ఓపెన్ చేసి స్టాలిన్ ముందు పెట్టింది. ఒక్కసారిగా స్టాలిన్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. నిన్న రాత్రి కూడా సముద్ర తనకి అన్నం పెట్టలేదు. ఇప్పుడు కూడా అలానే సలాడ్ తెచ్చిపెట్టింది. ఒక పక్క సముద్ర అందరికీ ప్రేమగా వడ్డిస్తుంటే తను మాత్రం బద్దు అనలేక స్వయంగా తనే కావాలని కోరుకున్నట్టుగా ఆ వెజిటబుల్ సలాడ్ ముక్కలను తింటూ ఉండిపోయాడు. ఆమె తనను ఎంత సున్నితంగా అవమానించిందో అంతే పద్ధతిగా తన యాటిట్యూడ్కు చెక్ పెట్టిందో అతనికి అర్థమైంది. నారాయణ గారు మాత్రం ఇదంతా గమనిస్తూ లోపలే నవ్వుకున్నారు. పిల్లలందరినీ కడుపు నిండా తిని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే ఆ ఇల్లంతా మళ్ళీ కలకలలాడిపోయింది. సముద్ర డైనింగ్ టేబుల్ సర్దుకుతుండగా స్టాలిన్ నెమ్మదిగా లేచి తన రూమ్లోకి వెళ్ళాడు. మనసులో సముద్రపై కోపం ఉన్నప్పటికీ ఆమె పిల్లల్ని చూసుకునే విధానాన్ని, తన మాటలతోనే తనే పై చేయి సాధించే ఆత్మవిశ్వాసాన్ని చూసి అతనిలో ఒక తెలియని ఆకర్షణ మొదలైంది. మధ్యాహ్నం అవుతుండగా డాక్టర్ కార్తిక్ నుండి స్టాలిన్కి ఫోన్ వచ్చింది. కార్తిక్ గొంతులో ఏదో తెలియని కంగారు, అంతకు మించిన ఆతృత స్పష్టంగా కనిపించింది. స్టాలిన్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రాగలవా? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. ఏంటి కార్తిక్? మిన్నుకి అంతా బాగానే ఉందా? మళ్ళీ ఏమైంది అని స్టాలిన్ కంగారుగా అడిగాడు. మిన్నుకి అంతా బాగానే ఉంది, కానీ అంతకంటే పెద్ద విషయం ఒకటి ఉంది, ఫోన్లో చెప్పలేను, నువ్వు వెంటనే బయలుదేరిరా అని చెప్పి కార్తిక్ ఫోన్ పెట్టేశాడు. స్టాలిన్ మనసులో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. హాస్పిటల్లో సముద్ర బబ్లులో బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసిన విషయం, కార్తిక్ మనసులో ఉన్న DNA టెస్ట్ ప్లాన్ స్టాలిన్కి ఇంకా తెలియదు. కోర్టు నుంచి అప్రూవల్ తెచ్చుకొని మరీ కార్తిక్ని ఏదో నిజం నిరూపించడానికి సిద్ధమయ్యాడని స్టాలిన్ ఊహించలేకపోయాడు. స్టాలిన్ వెంటనే కోటు వేసుకొని హాల్లోకి వచ్చాడు. నారాయణ గారు పేపర్ చదువుకుంటూ కూర్చొని ఉన్నారు. సముద్ర
ఆ తర్వాత చకచక కార్ కీస్ తీసుకొని హాస్పిటల్ వైపు బయలుదేరారు. కార్తీక్ క్యాబిన్ లోపలికి స్టాలిన్ అడుగుపెట్టేసరికి కార్తీక్ చేతిలో ఒక సీల్డ్ కవర్ ఉంది. ఆ కవర్ వైపు దీర్ఘంగా చూస్తున్న కార్తీక్ ముఖంలో ఏదో పెద్ద రహస్యాన్ని ఛేదించిన భావం కనిపించింది స్టాలిన్కు. చూడగానే కార్తీక్ లేచి నిలబడ్డాడు. చెప్పు కార్తీక్, ఏంటి అంత అర్జెంటుగా పిలిచావు అని, ఆ కవర్ ఏంటి అని స్టాలిన్ అడిగాడు. కార్తీక్ ఆ కవర్ని స్టాలిన్ చేతిలో పెడుతూ, స్టాలిన్, ఇందులో ఉన్న రిపోర్ట్స్ నీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. నువ్వు ఇప్పటివరకు అనుభవిస్తున్న నరకానికి, నీ మనసులో ఉన్న అనుమానానికి ఇదిగో ఈ పేపర్లే సమాధానం అన్నాడు గంభీరంగా. స్టాలిన్ చేతులు వణకసాగాయి. ఆ కవర్ ఓపెన్ చేసి చదవడం ప్రారంభించారు. అందులో ఉన్న పేర్లు, కింద ఉన్న పర్సెంటేజ్ చూడగానే స్టాలిన్ గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. అతను నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి కార్తీక్ వైపు చూశాడు. రిపోర్ట్స్ చూసిన స్టాలిన్ చేతులు వణికిపోయాయి. అందులో సముద్రాల బబ్లుల డిఎన్ఏ ప్రొఫైల్స్ 99.91% మ్యాచ్ అయినట్టుంది. అంటే బబ్లు సముద్ర కన్న కొడుకే. స్టాలిన్ నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ ఏంటిది? కార్తీక్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, అవును స్టాలిన్, హాస్పిటల్లో సముద్ర బ్లడ్ ఇస్తున్నప్పుడే ఆమె నడుము మీద ఉన్న చంద్రపు ఆకారం బబ్లు మీద కూడా అనుమానం బలపడింది. అందుకే నీకు చెప్పకుండా కోర్టు నుంచి అర్జెంట్ అప్రూవల్ తెప్పించి ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించాను. స్టాలిన్ మాటలకి కార్తీక్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. స్టాలిన్ ముఖంలో కనిపిస్తున్న ఆవేశం దుర్గలని చూస్తూ అతనికి ఎలా అర్థం చెప్పాలో తెలియలేదు. స్టాలిన్ తల పట్టుకొని పిచ్చి పట్టినట్టు నవ్వుతూ, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా కార్తీక్? సముద్రకి నాకు పుట్టడం ఏంటి? నేను లండన్లో ఉన్నప్పుడు షాలిని నాకు ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ గుడ్ న్యూస్ వినగానే నేను లండన్ నుండి తను చూడడానికి ఇండియా కూడా వచ్చాను. నేను లండన్లో బిజినెస్ పని మీద ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి శాలిని కలిసి వెళ్తుండేవాడిని. అలా నాకు శాలినికి పుట్టిన పిల్లలు వాళ్ళు. శాలిని గర్భం దాల్చింది నా వల్లనే. అలాంటప్పుడు సముద్ర గర్భంలోకి నా రక్తం ఎలా వెళ్తుంది? ఇది అసలు సాధ్యమేనా అని ఆశ్చర్యంగా ఆక్రోషంతో అడిగాడు. కార్తీక్ కూల్గా నవ్వి స్టాలిన్ వైపు చూస్తూ, స్టాలిన్ కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు లండన్లో ఉన్నప్పుడు శాలిని ప్రెగ్నెంట్ అయింది నిజమే. దానికి నువ్వే కారణం, అదే కాదనట్లేదు. కార్తీక్ స్టాలిన్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అతని వైపు చూశాడు. అంటే అని ఏదో అర్థమైనట్టుగా బేబీ బంప్ ఉన్న ఫోటో వైపు చూసి మళ్ళీ కార్తీక్ వైపు చూశాడు. అంటే సరోగసి, ఇద్దరు ఒకేసారి అన్నారు. అవును సరోగసి, నువ్వే అన్నావు కదా 4 సంవత్సరాలుగా ఆమెకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కోసం వెతుకుతున్నావని. నీకు చాలాసార్లు అనిపించింది అని నాతో చెప్పావు కదా. తను నిజమైన కన్నతల్లే కాదా అని. అవును, తను కన్నతల్లే, కానీ ఆమె గర్భంలో పెరిగిన పిండం మాత్రం తనది కాదు అన్నాడు కార్తీక్. ఇలా కూడా అయ్యుండొచ్చు. అసలు విషయం తనకు తెలియాలంటే ఖచ్చితంగా శాలిని మనకు దొరకాలి. నీ వెనుక ఉండి ఇదంతా ఎవరు ఆడిస్తున్నారో మనకు తెలియాలి అని కార్తీక్ అనడంతో స్టాలిన్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను ఇది ఖచ్చితంగా కనిపెడతాను. ఈ ప్రాసెస్లో ఎవరు నన్ను అడ్డుకున్నా సరే వాళ్ళు ప్రాణాలతో అయితే ఉండరు అని గంభీరంగా అన్నాడు స్టాలిన్. జాగ్రత్త, ఈ విషయం సముద్రకి తెలియకూడదు. అలాగే నువ్వు ఒకసారి ఆమె హెయిర్ శాంపుల్ కూడా తీసుకొనిరా, నేను ఒకసారి చెక్ చేయాలి అని. మిన్నుకి సముద్రకు కూడా చెక్ చేయాలి అని స్టాలిన్ చిన్నగా తల ఊపి సాయంత్రం పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని మనసులో కోపంగా అనుకుంటూ ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని స్టాలిన్ అనాథాశ్రమం వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆయాను పిలిచి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ 4 బాడీగార్డ్స్ ఉండేసరికి ఆయా భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపిస్తుంది. స్టాలిన్ ఆమె వైపు గంభీరంగా చూస్తూ, నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి నువ్వు సరైన సమయం చెబితే బతుకుతావు లేదా చేస్తావు అని హెచ్చరించాడు. ఆ మాటలకు భయపడిపోతూ, ఏంటి బాబు, ఏం తెలియాలి బాబు అని అడిగింది ఆయా. సముద్ర విషయంలో నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అతను అడగడంతో ఆయాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఆమె తేరుకొని, ఏంటి బాబు మాట్లాడుతున్నావు? సముద్ర విషయంలో నేనెందుకు దాస్తాను? అసలు సముద్ర గురించి అడగడానికి నువ్వు ఎవరివి అని అంది. మర్యాదగా నిజం చెబితే బతుకుతావు లేదంటే చస్తావు అని స్టాలిన్ కోపంతో గర్జించాడు. ఆ దెబ్బకు భయపడిపోయిన ఆయా అసలు నిజం మొత్తం చెప్పేసింది. అది వినగానే స్టాలిన్ ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడ్డాడు.
ఆయా భయపడుతూనే, ఏం మాట్లాడమంటారు బాబు? నాకు ఈ నిజం దాస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభం ఉంటుందని చెప్పారు. నా స్వార్థం కోసం అంతా నా కోసం కాదు. రేపు నా తర్వాత ఈ ఆశ్రమం కూడా నడవాలి కదా! అందుకే ఈ పని పనికి ఒప్పుకోక తప్పలేదు అని అనడంతో కోపంతో స్టాలిన్ చేతులు బిగించాడు. సాయంత్రం స్టాలిన్ ఇంటికి వచ్చేసరికి ఎదురుగా పిల్లలతో సరదాగా ఆడుతున్న సముద్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతని చేతి వేళ్ళు కోపంతో ముడుచుకున్నాయి. సముద్రం నీతో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా పిలిచాడు. ఆమె వెంటనే అతని వైపు చూసి, ఏంటి, ఏం మాట్లాడాలి అని అడిగింది. నువ్వు అర్థం చేసుకొని నాతో పాటు రా అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి మనిషి, అసలు నవ్వడం అనేది రాదా ఈయనకి అని మనసులో అనుకుంటూ సముద్ర అతని వెనక్కి వెళ్ళింది. గదిలోకి వెళ్ళాక నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు నిజం చెప్తావా అని స్టాలిన్ అడిగాడు. చెప్పండి, నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా అని సముద్ర అంది. స్టాలిన్ చిన్నగా నిట్టూర్పు విడిచి, నీకు మీ అమ్మ వేస్ట్ అని ఎవరు చెప్పారు అని అడిగాడు. సముద్రం ముఖం చిన్నబోయింది. ఇంకెవరు చెప్తారు? ఆయా, అంతేకాని నా గురించి నాకు అంతకన్నా ఏం తెలియదు. అవునా? ఆమె అమాయకంగా తల ఊపడంతో స్టాలిన్ సరే అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఆగి సముద్ర వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాత్రం చిన్నగా నవ్వుతూ పిల్లలకి స్నాక్స్ తినిపించాలి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శాలిని అని కోపంగా మనసులో అనుకున్నాడు స్టాలిన్. శాలినికి చావు మూడిందో లేక విధి ఆటో తెలియదు, కానీ ఆ మరుసటి రోజు ఉదయమే శాలిని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె లోపలికి రాగానే నేరుగా పిల్లల్ని కలవడానికి వెళ్తుంటే దారిలో నారాయణ గారు అడ్డుపడ్డారు. శాలిని ఆయన వైపు కోపంగా చూస్తూ, ఎందుకు అడ్డుకుంటున్నారు అని కోపంగా అడిగింది. వెంటనే నారాయణ గారు లాగిపెట్టి ఆమె చెంప మీద కొట్టారు. చాలా రోజుల తర్వాత చూసిన కూతురి ముఖాన్ని కూడా చూడటం ఇష్టం లేనట్టుగా, ఎందుకొచ్చావు రాక్షసి, ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి అని కోపంగా అరిచారు. నా పిల్లల్ని చూడటానికి ఎవరి పర్మిషన్ నాకు అవసరం లేదు. అయినా మీకెందుకు చెప్పాలి? నా పిల్లల్ని చూడటానికి నేను వచ్చాను అని శాలిని పొగరుగా అంది. పిల్లలా? నీ పిల్లలా? వాళ్ళు నీ పిల్లలని అనుకోకు. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆ బాబు స్టాలిన్ రాకముందే ఇక్కడ నుండి వెళితే నీకే మంచిది అన్నారు నారాయణ గారు. హలో, ఏమైనా పిచ్చి పట్టిందా మీకు? నా పిల్లల్ని చూసి వెళ్తానంటే మధ్యలో మీరేంటి అడ్డుపడేది? మర్యాదగా తప్పుకోండి అని తండ్రి అని కూడా చూడకుండా ఆయనను తోసేయబోయింది శాలిని. అప్పుడే అక్కడికి వచ్చిన సముద్ర నారాయణ గారిని పడిపోకుండా పట్టుకుంది. శాలిని సముద్ర వైపు కోపంగా చూసింది. సముద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా శాలిని చంప పగిలేలా లాగిపెట్టి ఒకటికి ఇచ్చింది. ఏయ్ అని శాలిని గంభీరంగా అరవబోయింది. అరవకు, నేను అరసలే మంచిదాని కాదు అని సముద్ర కోపంగా అంటుండగానే, అమ్మ సముద్ర, తలే నా కూతురు శాలిని అని నారాయణ గారు చెప్పడంతో సముద్రకి మరింత కోపం పెరిగిపోయింది. శాలిని సముద్రాన్ని చూసి హేళనగా నవ్వుతూ, నువ్వు ఎవరితవే? స్టాలిన్ ఉంచుకున్న ఉంపుడు గతవా అని అంది. మాటలు జాగ్రత్త, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని సముద్ర హెచ్చరించింది. అవునులే, నీలాంటోళ్ళకి ఎలాంటి పుట్టుక వస్తుందో నాకు తెలుసు. మీ అమ్మ వేసి అంటే కదా, అలాంటి కూతురికి నీలాంటి బుద్ధులే వస్తాయి అని శాలిని అనడంతో సముద్ర ఆగ్రహంతో ఊగిపోతే లాగిపెట్టి ఇంకొకటి పీకింది. నేను ముందే చెప్పాను, అయినా సరే నాతో పెట్టుకున్నావు అని సముద్ర గర్జించింది. శాలిని కోపంగా చూస్తూ, నన్నే కొడతావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు అని అరిచింది. సముద్ర అంతే పవర్ఫుల్గా బదులిచ్చింది. ఫస్ట్ టైం నీ గురించి నేను చాలా విన్నాను శాలిని, కానీ ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. ఏ పాపం చేశారని స్టాలిన్ మనసును గాయపరిచావు? ఏ పాపం చేశారని ఆ ఇద్దరు పిల్లలకి అంత అన్యాయం చేసి ఎవరితోనో వెళ్ళిపోయావు? అసలు నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా? కన్న తండ్రిని తోసేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? అసలు నీలో మనుషులు పట్ల కనీసం గౌరవం కూడా నాకు కనిపించడం లేదు అని సముద్ర కోపంతో అరిచింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని శాలిని కోపంగా అంది. నేను ఇంకా తక్కువ మాట్లాడుతున్నాను శాలిని అంటూ సముద్ర గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన బబ్లు అమ్మ అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రాన్ని చుట్టుముట్టేశాడు. బబ్లుని చూస్తూ శాలిని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. వెంటనే కోలుకొని, బాబు, నేను నీ కన్న తల్లిని శాలినిరా
అని అంటూ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ బబ్లు భయపడుతూ వెంటనే సముద్రం వెనకాల దాక్కున్నాడు. సముద్ర తన ముఖంలో వ్యంగ్యమైన నవ్వుతో శాలిని వైపు చూస్తూ, చూసావా శాలిని, ఈ పిల్లలు కూడా నీ మాట వినడం లేదు. అలాంటిది నువ్వు ఈ పిల్లలకి తల్లివంటేనే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. పాపం మంచి చెడు తెలియని ఆ 3 సంవత్సరాల వయసులో ఉన్న బబ్లుని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అంది శాలిని కోపంగా చూస్తుండగా. సముద్రం మరింత గంభీరంగా కొనసాగించింది. నువ్వు వెళ్ళిపోయాక అందరూ ఉన్న వాడిని అనాథని చేశావు. కన్న తల్లి తోడు లేకుండా వాడిని ఆ స్టాలిన్ని ఎలా పెంచాడో తెలుసా? అలాంటిది ఇప్పుడు వచ్చి కన్నతల్లిని అంటున్నావు. అసలు నువ్వు అతని ప్రేమకు, ఈ పిల్లల ప్రేమకు అర్హరాలివేనా? నిన్ను చూస్తుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది. ఇంకొక విషయం శాలిని, ఇక్కడ బబ్లుకి ఎవరూ లేరని నువ్వు విర్రవీగిపోకు. కన్నతల్లి ప్లేస్లో ఇప్పుడు నేనున్నాను. కేవలం జన్మనిస్తేనే తల్లి అయిపోరు. ఎవరు ప్రేమగా చూసుకొని పెంచి పెద్ద చేస్తేనా వాళ్ళు నిజమైన తల్లి అవుతారు అని సముద్ర పవర్ఫుల్గా సమాధానం ఇచ్చింది. ఇకనైనా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ ఇటువైపు వచ్చావో చంపేస్తాను. ఇక్కడ నుండి వెళితేనే నీ ప్రాణాలు దక్కుతాయి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని సముద్రం కోపంగా హెచ్చరించింది. దాంతో శాలిని అసహ్యంగా నవ్వుతూ తన తండ్రి వైపు చూసింది. చూసావా నాన్న, కన్నతండ్రి అయ్యుండి ఎవరో అనాథ దిక్కు లేనిది నన్ను అలా అంటుంటే చూస్తూ నిలబడ్డావు కదా. నిన్ను నేను అస్సలు క్షమించను అని నారాయణ గారి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. అప్పుడే నారాయణ గారు చిటిక వేసి ఆమెను ఆపారు. శాలిని వెంటనే వెనక్కి తిరిగి కోపంగా చూసింది. నారాయణ గారు సముద్ర భుజంపై చేతి వేసి తన వైపుకు తిప్పుకుంటూ, ఇదిగో శాలిని, తను ఎవరో అనాథ కాదు, నా కూతురు, నా ఒకే ఒక కూతురు సముద్ర అని గర్వంగా గంభీరంగా అన్నారు. ఆ మాట వినగానే సముద్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. నారాయణ గారి వైపు భావోద్వేగంతో చూస్తూ ఉండిపోయింది. శాలిని మాత్రం కోపంతో ఊగిపోయింది. నారాయణ గారు శాలిని వైపు కోపంగా చూస్తూ, నా కూతురు శాలిని ఎప్పుడు చనిపోయింది. ఆమె ప్లేస్లో దేవుడు ఈ సముద్రాన్ని నా దగ్గరికి పంపించాడు. అంతేకాదు, త్వరలోనే తన స్టాలిన్ భార్య కూడా కాబోతుంది. ఈ పిల్లలిద్దరికీ కన్నతల్లిగా ఈ ఇంట్లోనే ఉంటుంది అని గట్టిగా ప్రకటించారు. అప్పటి వరకు నారాయణ గారు ఆ మాట అంటారని అస్సలు ఊహించని సముద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. శాలిని కోపంతో రగిలిపోతూ, చూస్తాను, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని సవాలు విసిరింది. చూడు, నీ కళ్ళతోనే చూడు. సముద్ర వల్ల స్టాలిన్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నువ్వు వెళ్ళి నీకు ఈ పని చేయడానికి సుపారీ ఎవరిచ్చారో వాళ్ళతో చెప్పుకోపో అని నారాయణ గారు గట్టిగా సమాధానం ఇచ్చారు. దాంతో శాలిని కోపంతో రగిలిపోతూ తన హై హీల్స్ని టకటకలాడిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదొక నిర్మానుష్యమైన ప్రాంతం. నేను చాలానే చేశాను. ఆ పిల్లలిద్దరినీ నా దగ్గర చేర్చుకొని చంపేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ప్రతిసారి ఆ సముద్రం మధ్యలోనే వచ్చి అడ్డుపడుతుంది అని శాలిని కోపంగా అంది. ఎదురుగా ఉన్న పెద్ద మనిషి శాలిని అసహ్యంగా చూస్తూ, నేను నీకు సుపారీ ఇచ్చి చాలా రోజులైంది, అయినా సరే నువ్వు ఆ పిల్లల్ని ఏమి చేయలేకపోయావు. నేను చూస్తుంటేనే నాకే చిరాకుగా ఉంది అని గర్జించింది. చూడండి, నేను చంపాలనే అనుకున్నాను, కానీ నాకు ఆ స్టాలిన్ కనీసం అవకాశం ఇవ్వకపోతే నేనేం చేయాలి అని శాలిని తనని తాను సమర్థించుకోబోయింది. అయితే స్టాలిన్ కూడా మర్డర్ చేసేసాయి అని ఎదురుగా ఉన్న ఆవిడ నిర్దయాత్మకంగా అంది. ఆమె మరెవరో కాదు, స్టాలిన్ కన్నతల్లి పద్మ గారు. ఆమె నోటి నుండి ఆ మాట వినగానే శాలిని ఒక్క మాట కూడా క్షణం ఉల్లి జలధరించింది. కొంచెం చురక్కుగా ఆశ్చర్యంగా చూస్తూ, అసలు మీరు ఈ స్టాలిన్ కన్నతల్లేనా? కన్న కొడుకుని చంపమని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగింది. పద్మగారు క్రూరంగా నవ్వుతూ, చూడు, నేను స్టాలిన్ కన్నతల్లినే, కానీ నా కొడుకు నేను చెప్పినట్టు మాత్రమే వినాలని నా ఆశ. నా మాట వినని కొడుకు నాకు ఉంటే ఎంత, పోతే ఎంత. నాకు స్టాలిన్ మాత్రమే కొడుకు కాదు అంది. అంటే మిగతా ఇద్దరు కొడుకులు మీ కొడుకులు కాదా అని శాలిని ఆశ్చర్యంగా అడిగింది. దాని గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని పద్మగారు కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. అప్పుడే కొన్ని బ్లాక్ కార్లు అక్కడ వచ్చి ఆగాయి. అందులోంచి దిగిన కొందరు వ్యక్తులు శాలినిని బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడి నుండి వేగంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? వదలండి, నన్ను వదలండి అని శాలిని గట్టిగట్టిగా అరుస్తూ ఎదురు తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన
ఒక పాడుబడిన గుహ లాంటిది ప్రదేశానికి తీసుకొచ్చి కింద పడేశారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక శాలిని భయంతో బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసింది. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు అని ఆమె అడుగుతుండే అక్కడ ఉన్న బ్లాక్ డ్రెస్ వేసుకున్న బాడీగార్డ్స్ అందరూ ఇరువైపులా తప్పుకున్నారు. వారి మధ్య నుండి స్టాలిన్ గంభీరంగా నడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. స్టాలిన్ చూడగానే శాలిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె తేరుకొని స్టాలిన్ నువ్వా అంటూ కృత్రిమంగా నవ్వడానికి ప్రయత్నించింది. అతను ఆమె వైపు తీవ్రమైన అసహ్యంతో చిరాకుగా చూశాడు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను శాలిని, చాలా ప్రేమించాను. కానీ నా ప్రేమను నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు నిజాయితీగా సమాధానం చెప్తే నీకు మంచిది. లేదంటే ఇదిగో ఈ పాయింట్ బ్లాంక్లో గన్ ఉంది, తర్వాత నీ ఇష్టం అంటూ తన రివాల్వర్ని ఆమెను గురిపెట్టాడు. స్టాలిన్ ముఖంలో కనిపిస్తున్న రౌద్రాన్ని చూసి వణికిపోయింది. అయినా కంగారుని దాచుకుంటూ స్టాలిన్ నా మాట విను. నువ్వు నన్ను అంతగా ప్రేమించావు కదా, ఇప్పుడు నాతో ఇలా ప్రవర్తించడం నీకు బాగుందా చెప్పు అంది. అతను ఆమె మాటలను అసలు పట్టించుకోకుండా అంతే కఠినంగా ఆ ఇద్దరు పిల్లలు నిజంగా నువ్వే కన్నావా అని అడిగాడు. ఒక్కసారిగా ప్రశ్న వినేసరికి శాలిని గుండెల్లో రైలు పరిగెత్తాయి. భయంతో ఆమె ముఖం వివర్ణమైపోయింది. అయినా గొంతు పెంచి అవును నేనే కన్నాను. అయితే ఇప్పుడు ఏమైంది అంది. అబద్ధం, నువ్వు ఆ ఇద్దరు పిల్లల్ని కనలేదు అని స్టాలిన్ గర్జించాడు, గన్నును మరింత ముందుకు జరుపుతూ. మర్యాదగా నిజం చెప్తే బతుకుతావు, లేదంటే ఇక్కడికిక్కడే చేస్తావు అని కరాఖండిగా చెప్పాడు స్టాలిన్. ప్లీజ్ ఇలా చేయొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని స్టాలిన్ ఏడుస్తూ బతిమాలింది. చెప్తావా చెప్పవా అని గర్జిస్తూ స్టాలిన్ ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కాళ్ళ మీద షూట్ చేశాడు. అమ్మా అంటూ శాలిని నొప్పితో విలువెల్లాడిపోయింది. కాలి నుండి రక్తం కారుతుంటే భరించలేక చెప్తాను ఆ పిల్లలిద్దరినీ, అందులో ఉన్న బబ్లూని నేను కనలేదు అని గట్టిగా అరిచింది. ఆ మాట వినగానే స్టాలిన్ ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే అతను ముందే ఊహించాడు. అప్పటికి బాడీగార్డ్స్ అక్కడ ఒక చైరు వేయడంతో స్టాలిన్ దాని మీద గంభీరంగా కూర్చొని ఉన్నాడు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ బబ్లూని నువ్వు కనలేదా? అసలు నువ్వు నాతో ఎప్పుడు ఇంటిమేట్ అవ్వనే లేదు అవునా అని అడిగాడు. ఆ మాటతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కాలు స్తంభించిపోయినట్టుగా అనిపించింది. శాలిని కళ్ళల్లోకి భయం స్పష్టంగా కనిపిస్తుంది. స్టాలిన్ మరోసారి కఠినంగా అడగడంతో ఇక దాచలేక ఆమె అసలు నిజం చెప్పడం మొదలుపెట్టింది. అవును స్టాలిన్, నువ్వు నాతో ఎప్పుడు ఇంటిమేట్ కాలేదు. అది 12 సంవత్సరాల క్రితం మాట. మనం కాలేజీలో చదువుతున్న రోజులవి. అప్పుడు నీకు తెలియకుండానే నిన్ను ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమించింది. ఆ అమ్మాయి నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడింది. శాలిని రక్తం కారుతున్న కాలును పట్టుకుని కొనసాగించింది. తను నిన్ను రహస్యంగా కలుస్తూ నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతూ వచ్చేది. ఒకసారి నేనే తనని అడిగాను. నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయానని చెప్పింది. ఎవరు అమ్మాయి అని స్టాలిన్ ఆగ్రహంతో ఆతృతగా అడిగాడు. శాలిని భయంతో వణుకుతూ సముద్ర, మనం మాస్టర్స్ చేస్తున్నప్పుడు తను బీటెక్లో ఉంది అని అసలు పేరు బయటపెట్టింది. నిన్ను చూసిన మొదటి చూపులోనే తను ప్రేమించింది. అంతేకాదు స్టాలిన్, అసలు ఆ సముద్ర బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? ప్రపంచంలోనే టాప్ బిజినెస్ టైకూన్ అయిన మహేంద్ర గారి ఏకైక కూతురు తను అని శాలిని చెప్పడంతో స్టాలిన్ ఒక్కసారిగా తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. అతను నమ్మలేనట్టుగా ఏం మాట్లాడుతున్నా అని గంభీరమైన గొంతుతో అడిగాడు. శాలిని నొప్పితో ములుగుతూనే అసలు కుట్రను బయట పెట్టడింది. అంతేకాదు ఒకరోజు కాలేజ్ ఫ్రెషర్స్ డే రోజున నిన్ను ఎలాగైనా నా వశం చేసుకోవాలని పంతంతో నేను ఈ డ్రింక్లో మత్తు పౌడర్ కలిపాను. కానీ ఆ డ్రింక్ సగం తాగి అక్కడి నుండి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ముట్టుకున్న ఆ డ్రింక్ గ్లాసుని నీపై ఉన్న ఇష్టంతో సముద్రం తీసుకొని తాగేసింది. కానీ అప్పటికే తలకి నిషా మొత్తం ఎక్కడంతో నిన్ను ఎలాగైనా నా రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. మత్తులో తూలుతున్న నిన్ను నేను తీసుకొని వెళ్తుంటే అప్పుడే సముద్ర అది చూసి తను ఎక్కడ మన విషయం అందరికీ చెప్పేస్తుందా అనే భయంతోనే నేను అక్కడి నుండి వదిలేసి వెంటనే వెళ్ళిపోయాను. శాలిని భయంతో వణుకుతూనే అసలు ఘోరాన్ని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మత్తులో ఉన్న సముద్రం నువ్వు వెళ్ళిన వైపే నడుచుకుంటూ అనుకోకుండా నీ రూమ్లోకి వచ్చింది. ఆ రాత్రి ఆ మత్తులో నువ్వు తనే నేననుకొని తనపై పడి తనని అనుభవించావు.
మరుసటి రోజు ఉదయం నువ్వు నిద్ర లేవకముందే సముద్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది చూసి తను ఉండాల్సిన ప్లేస్లో నేను వచ్చి పడుకున్నాను. స్టాలిన్ చేతులు కోపంతో బిగుసుకున్నాయి. శాలిని ఇంకా చెప్తుంది, నువ్వు కళ్ళు తెరిచి చూసేసరికి నీ పక్కన నేనున్నాను. దాంతో మనం ఇద్దరి మధ్య ఏదో జరిగిందని భావించి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అన్నావు. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలని స్వార్థంతో ఆ రాత్రి జరిగింది సముద్రతో అనే విషయాన్ని నీకు ఎప్పటికీ తెలియకూడదని డిసైడ్ అయ్యాను. కానీ 3 నెలల తర్వాత సముద్ర ఒక హాస్పిటల్కి వచ్చి అనుకోకుండా అదే టైంలో నేను కూడా వేరే పని మీద హాస్పిటల్కి వెళ్ళాను. అసలు సముద్ర అక్కడికి ఎందుకు వచ్చిందని డాక్టర్ని అడిగి ఎంక్వైరీ చేస్తే తను ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు మైండ్ బ్లాక్ అయింది. షాక్ తిన్నాను. ఆ పిల్లలు నీ రక్తం సముద్రకి తెలిస్తే నీ దగ్గరికి వచ్చేస్తుందని, ఈ విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదని, నీకు తెలిస్తే నీ దగ్గరికి వస్తుందని ఎప్పటికీ తెలియదు అనుకున్నాను. అందుకే కరెక్ట్గా నువ్వు లండన్ వెళ్తున్న సమయంలో నీ దగ్గరికి వచ్చి నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి నేను నమ్మించాను అని శాలిని నిజం మొత్తం కక్కేస్తూ, నువ్వు నా పట్ల బాధ్యతగా ఉండి నన్ను పెళ్లి చేసుకుంటున్నావని నేను చాలా సంతోషపడ్డాను. అందుకే నేను వేసిన ఈ ప్లాన్ ఎప్పటికీ పాడకూడదని శాలిని ఇంకా చెప్తుండగానే స్టాలిన్ తట్టుకోలేక ఆమె చెంప పగలేలా లాగిపెట్టి ఒకటి పీకాడు. చెప్పు, ఆ తర్వాత ఏమైందో అని స్టాలిన్ సింహంలో గర్జించాడు. శాలిని నొప్పితోనే వణుకుతున్న గొంతుతో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను నిన్ను బలవంతంగా లండన్ పంపించేశాను. ఆ తర్వాత ఇక్కడ సముద్రం నిరంతరం వాచ్ చేస్తూ తన ఇంటి పక్కనే ఉండసాగాను. నెలలు నిండుతున్న కొద్దీ సముద్ర తన కడుపును పెరుగుతున్న బాబు మీద మమకారాన్ని పెంచుకుంది. అది చూసి నాకేం చేయాలో తోచలేదు. అప్పటికే లండన్లో ఉన్న నీ దగ్గర నేనే బేబీ బంప్తో ఉన్నట్టుగా నాటకాలు ఆడుతూ ఫోటోలు పంపించాను. తను అలానే నెలలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. శాలిని ఏడుస్తూ ఇంకా చెప్తుంది, నేను ఎన్ని ప్లాన్లు వేసినా సరే నువ్వు మాత్రం నాతో శారీరకంగా కలవడానికి అస్సలు ఒప్పుకోలేదు స్టాలిన్. అందుకే నేను తర్వాత నా ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా నిజం బయటపడే అవకాశం ఉందని నాకు ముందు తెలుసు. ఒకరోజు బబ్లుకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు సముద్ర వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. కరెక్ట్గా అదే సమయంలో నువ్వు లండన్ నుండి తిరిగి ఇండియాకి వస్తున్నావని నాకు తెలిసింది. సముద్రం నిన్ను కలిసి ఆ బాబు నీ బిడ్డేనని నిజాన్ని ఎక్కడ చెప్పేస్తుందని నాకు ప్రాణాలు పోయినంత భయం వేసింది. తను గనుక నిజం చెబితే నేను నీ భార్యగా బతకాలని నా కనులన్నీ కాలు బుడిదైపోతాయి. అప్పుడు నాకేం చేయాలో అసలు తోచలేదు. శాలిని కన్నుల్లో ఆనాటి క్రూరత్వం మళ్ళీ కనిపిస్తుంది. అందుకే నాకు మాస్టర్ ఐడియా వచ్చింది. సముద్ర చనిపోవాలి, తన దగ్గరున్న బాబు నాకు దక్కాలి. నేను నమ్మించడానికి ఏమైనా డిసైడ్ చేయాలని అనుకున్నాను. సముద్ర బాబుని తీసుకొని హాస్పిటల్ నుండి వస్తున్న ఆ రోజే కొంతమంది కిరాయి రౌడీలను డబ్బులిచ్చి వాళ్ళ సహాయంతో సముద్రపై అటాక్ చేయించాను. ఆ గడువులో సముద్ర చేతిలో ఉన్న పిల్లాడిని బలవంగా లాక్కొని తను లోయలో తోయించేశాను అని శాలిని చేసిన పాపాన్ని పూర్తిగా ఒప్పుకుంది. కానీ ఆ రోజే సముద్రం జీవితం పూర్తిగా ఒక ఊహించని మలుపు తిరిగింది. స్టాలిన్ అతని ఆగ్రహంతో ఊగిపోతే ఇంకేం జరిగిందో చెప్తావా లేదా అని గర్జిస్తూ ఏమాత్రం కనిక లేకుండా ఆమె చేతి మీద షూట్ చేశాడు. అమ్మ, శాలిని నొప్పితో విలవిల్లాడిపోయింది. చెబుతాను నిజానికి సముద్ర తల్లి ప్రమాదంలో చనిపోలేదు. ఆస్తి కోసం మైత్రం గారే సముద్ర తల్లిని చంపేశారు. ఆస్తి మొత్తం తనకే దక్కాలని. ఆ రోజు రాత్రి నేను సముద్ర చేతిలో నుండి బాబుని లాక్కొని తనతో తోసేసిన తర్వాత ఏం జరిగిందో నేను దూరం నుండి చూశాను. సరిగ్గా అదే సమయానికి అక్కడ 4 కార్లు వచ్చి ఆగాయి. అందులో నుంచి మహేంద్ర మనుషులు దిగి సముద్రాన్ని దారుణంగా కొట్టి ఒక పెద్ద రాయితో బలంగా తన తల మీద బాదారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ చీకట్లో సముద్రాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సముద్ర పెంపుడు నాన్న మహేంద్ర. వాళ్ళ అమ్మని ఆస్తి కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత సముద్రకి నచ్చక తను వేరే రూమ్ తీసుకొనింది. ఆ తర్వాత నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమించింది. కాలేజీలో ఉన్నప్పుడు సముద్ర దగ్గర వాళ్ళ అమ్మ నాన్న పెంపుడు నాన్నల ఫోటో ఒకసారి చూశాను. అందుకే ఆ చీకట్లో కూడా నేను ఆయన ఈజీగా గుర్తుపట్టగలిగాను అని శాలిని వణుకుతూ చెప్పింది. స్టాలిన్ అమ్మ మాటలు వింటూనే గుండెల్లో రగులుతున్న ఆవేదనతో, మరి మిన్ను పరిస్థితి ఏంటి? మిన్ను గురించి నిజం చెప్పు అని కోపంగా అడిగాడు.
శాలిని భయంతో వెనక్కి జరుగుతూ, అసలు ఆ మిన్ను నీ కూతురే కాదు స్టాలిన్ అని బాంబు పేల్చింది. ఆ మాట వినగానే స్టాలిన్ ఒక్కసారిగా షాక్తో వెనకడుగు వేశాడు. ఏం మాట్లాడుతున్నావు అని గర్జించాడు. అవును, మిన్ను నీ కూతురు కాదు. తను నాకు నీ నీ అన్నయ్య ఆయన సాగర్కి పుట్టింది అని శాలిని అసలు నిజం కక్కేసింది. ఆ మాటతో స్టాలిన్ నిలువున స్తంభించిపోయాడు. అసలు ఏం జరిగిందో అని కోపంతో ఆవేశంతో రగిలిపోతూ అడిగాడు. శాలిని ఏడుస్తూ, నేను కాలేజీలో నీ వెనుక పడినట్టే నీ అన్నయ్య సాగర్ నా వెనుక పడ్డాడు. నేను కేవలం ఒక గుమస్తా కూతురిని. నా జీవితం ఎప్పుడు చూసినా ఒక బానిస బతుకులాగే అనిపించేది. ఆ టైంలోనే మీ అన్నయ్య సాగర్కి నాకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా మీ ఆస్తిని నీ అంతస్తుని దక్కించుకోవాలనే స్వార్థంతో నేను అతనికి దగ్గరయ్యాను. అలా మిన్ను పుట్టింది అని కపట బుద్ధిని పూర్తిగా ఒప్పుకుంది. అందుకే నువ్వు లండన్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ పని మనిషి డబ్బులు ఇచ్చి బబులుని చూసుకోమని చెప్పి రహస్యంగా మీ అన్నయ్య సాగర్కి దగ్గరయ్యాను. నిజం చెప్పాలంటే స్టాలిన్ ఒక్కనొక సమయంలో ఆ బబులుని చంపేయమని నాకు చెప్పింది కూడా మీ అన్నయ్యే అని శాలిని క్రూరంగా నవ్వింది. ఆ మాట వినగానే స్టాలిన్ గుండె పగిలినంత పనైంది. నమ్మలేనట్టు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. అతనికి ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులుగా మిన్ను అనారోగ్యంతో బాధపడుతుంటే తన బారు ఎందుకు తనకి ఎందుకు మ్యాచ్ అవ్వలేదా అని తను పడిన ఆరాటం గుర్తొచ్చి, ఎందుకంటే మిన్ను తన రక్తం కాదు, సముద్ర కడుపును పుట్టిన అన్నయ్య కూతురైనా సరే ఇప్పటివరకు తన సొంత కూతురులానే చూసుకున్నాడు. ఈ నిజం తెలిస్తే మిన్ను బతుకు నాశనం అయిపోతుంది. ఈ నిజాన్ని ఎప్పటికీ తన గుండెల్లోనే దాచుకోవాలని స్టాలిన్ బలంగా నిర్ణయించుకున్నాడు. అతను తన బాధను దిగుమింగుకొని కోపాన్ని అణుచుకుంటూ, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని గంభీరంగా గర్జించాడు. శాలిని భయంతో వణుకుతూ, చెప్తాను. అప్పట్లో ఆ అటాక్ తర్వాత సముద్ర చనిపోయిందని నేను అనుకున్నాను. కానీ సడన్గా నేను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత సముద్ర బతికే ఉందని, పైగా నీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుందని తెలిసి షాక్ అయ్యాను. అసలు తను ఎలా బతికిందో నాకు అర్థం కాలేదు. దాంతో నేను రహస్యంగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. సముద్ర చదువుకున్న హాస్టల్ వార్డెన్ని కలిసి అడిగాను. అడిగితే ఏమంది అని స్టాలిన్ మధ్యలోనే ఆపుతూ అడిగాడు. ఆ రోజు రాత్రి ఆస్తి కోసం మహేంద్ర మనుషులు సముద్ర తనపై బలంగా కొట్టి తను చనిపోయింది అనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ చీకట్లో సముద్ర పెంపుడు నాన్న మహేంద్ర హాస్టల్ వార్డెన్కి కూడా అక్కడ కలిసి వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి రహస్యంగా మహేంద్ర కంట పడకుండా ఆ వార్డెన్ దగ్గరే అప్పుడు తన గతం మర్చిపోయింది అని తెలిసింది. అవును స్టాలిన్, నేను చెప్పిన నిజం ఇదే. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేవా ప్లీజ్ అని శాలిని ఏడుస్తూ బతిమాలింది. స్టాలిన్ కోపంగా పళ్ళు బిగించి, అన్ని నిజాలు ఒప్పుకున్నావు కాబట్టి బతికిపోయావు. ఇంకెప్పుడైనా నా జోలికి, సముద్ర జోలికి, నా పిల్లల జోలికి వచ్చావో ముక్కలుగా నరికేస్తాను. నీకు రిటర్న్ టికెట్స్ బుక్ చేశాను. ఈ దేశం వదిలి వెళ్ళిపో. ఇప్పటికైనా బుద్ధిగా ప్రశాంతంగా బతుకు అని కోపంతో చెప్పి అక్కడి నుండి నడిచాడు. కానీ అప్పటికే అక్కడ ఒక పక్కన నిలబడి ఇదంతా వింటున్న సముద్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె కళ్ళు వెంట నా కన్నీళ్లు దారాలుగా కారుతుండగా అక్కడే ఏడుస్తూ నిలబడిపోయింది. వెనక్కి తిరిగిన స్టాలిన్ సముద్రాన్ని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న వేదనను చూసి తట్టుకోలేక వెంటనే తన దగ్గరికి వచ్చాడు. సముద్ర, నువ్వా అని స్టాలిన్ కంగారుగా అడిగాడు. అసలు సముద్ర ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, బబ్లు మిన్నుతో హైడెన్సిక్ ఆడుతుండగా సముద్ర అప్పటికి కార్డిక్ ఓపెన్ చేయడంతో అందులో దాక్కుంది. అలా కార్ స్టార్ట్ చేసి గుహ దగ్గరికి రావడం, మొత్తం వినడం ఒకేసారి జరిగిపోయాయి. నేను బబ్లుకి కన్న తల్లినా అని వణుకుతున్న గొంతుతో గుండె పగిలేలా అడిగింది సముద్ర. స్టాలిన్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. అతను చిన్నగా తల ఊపాడు. తన జేబులో నుండి ఒక పేపర్ తీసి, ఇదిగో, ఇది DNA టెస్ట్ రిపోర్ట్. నువ్వే నా మిన్నుకి బబ్లుకి కన్న తల్లివి సముద్ర అని చెబుతూ శాలిని ద్వారా తనకు తెలిసిన నిజాలని సముద్రకు వివరించాడు. సముద్ర ఆ రిపోర్ట్ పట్టుకొని కన్నీళ్ళతో, మరి నాకెందుకు ఏమీ గుర్తులేదు స్టాలిన్ గారు, నా గతం ఏంటి అని ఆవేదనతో అడిగింది. కన్నీళ్లు తుడుచుకుంటూ తన వైపు చూస్తున్న సముద్రను చూసి స్టాలిన్ ఆమె గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. సముద్ర, మీ అమ్మ వసంత గారు కన్న తండ్రి ఆయన చిన్నప్పుడే చనిపోయారు.
ఆ తర్వాత ఆస్తి కోసం మహేంద్ర గారు మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటూ అసలు కథను చెప్పడం ప్రారంభించాడు స్టాలిన్. నీ చెప్పినప్పుడే నీ కన్న తండ్రి చనిపోవడంతో మీ అమ్మ ఆస్తిని దక్కించుకోవడానికి మహేందర్ ప్లాన్ వేశాడు. ఆ అవకాశాన్ని వాడుకొని మీ అమ్మ జీవితంలోకి భర్తగా అడుగుపెట్టాడు. కానీ మొదటి నుండి నీకు ఆ మహేందర్ ప్రవర్తన నచ్చలేదు. అందుకే నువ్వు అతనికి దూరంగా ఉండాలని హాస్టల్లో జాయిన్ అయ్యావు. అక్కడే ఉంటూ కాలేజీ చదువుకున్నావు. హాస్టల్లో ఉన్న రోజులలోనే నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు. ఆ మధ్యలో మనిద్దరి మధ్య శారీరక బంధం ఏర్పడింది. స్టాలిన్ బాధగా నిట్టూర్పు విడుస్తూ, ఆ తర్వాత ఒకరోజు నువ్వు బాబుని ఎత్తుకొని హాస్పిటల్ నుండి వస్తుండగా శాలిని నీ చేతిలో నుండి బాబుని లాక్కొని నిన్ను తోసేసింది. కరెక్ట్గా అదే సమయంలో మహేందర్ మనుషులు వచ్చి నిన్ను దారుణంగా కొట్టి నువ్వు చనిపోయావని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ అదృష్టవశాత్తు అదే సమయానికి అక్కడికి వచ్చిన మీ హాస్టల్ వరుదిని గారు నిన్ను ప్రాణాలతో కాపాడి రహస్యంగా హాస్టల్లో చేర్పించారు. నీకు ఎవరూ లేరని అందరినీ నమ్మించారు. కానీ కొన్నాళ్ళ తర్వాత నువ్వు బ్రతికే ఉన్నావనే నిజం ద్వారా మహేందర్ మనుషుల ద్వారా అతనికి తెలిసింది. దాంతో మహేందర్ కోపంతో ఊగిపోతూ హాస్టల్కి వచ్చాడు. అయితే అప్పటికే తలకు తగిలిన దెబ్బ వల్ల నీ పాత గతం మొత్తం మర్చిపోయి ఏమీ తెలియకుండా ఉన్న నిన్ను చూసి ఇప్పుడు నిన్ను చంపడం దండగా అనుకున్నాడు. అందుకే వార్డెన్ వరోధిని గారికి లక్షల రూపాయల ఆశ చూపించాడు. నీ గతం నీకు ఇప్పటికీ గుర్తు రాకూడదని. ఒకవేళ బయటపడితే చంపేస్తానని ఆమెను బెదిరించారు. ఆ భయంతోనే వార్డెన్ గారు వరోధిని గారు నీ అసలు పేరు మాలినిని కాస్త సముద్రగా మార్చి నీ గతాన్ని దాచేశారు అని స్టాలిన్ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు వినగానే సముద్ర ఒక్కసారిగా నిలువున స్తంభించిపోయింది. స్టాలిన్ చెబుతున్న ప్రతి మాటతో ఆమె మెదడులో పాత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదలాడటం మొదలుపెట్టాయి. ఆ రాత్రి జరిగిన ఘోరం, తన బిడ్డను లాక్కున్న దృశ్యం, తలపై కొట్టిన దెబ్బ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసరికి ఆ మైండ్ ప్రెజర్ని తట్టుకోలేక ఏం జరుగుతుందో తెలిసేలోపే సముద్ర ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు అవుతుంది. మెల్లగా వచ్చిన సముద్ర తన స్టాలిన్ ఇంట్లోనే ఉన్నదని గ్రహించి వెంటనే లేచి కూర్చొని ఎదురుగా రాత్రి నుండి కనురెప్ప కూడా వేయకుండా తననే చూస్తూ కూర్చొని ఉన్న స్టాలిన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. రాత్రి జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి గుర్తు రావడంతో సముద్ర కళ్ళలో మళ్ళీ కన్నీళ్ళు తిరిగాయి. నేను చాలా దుర్మార్గురాలిని కదా స్టాలిన్ గారు అని ఏడుస్తోంది. సముద్ర ప్లీజ్ ఏడవకు అని స్టాలిన్ కంగారుగా ఆమెని ఆపబోయాడు. లేదు స్టాలిన్ గారు, నేను నిజంగానే దుర్మార్గురాలిని. నా కన్న కొడుకు బబ్లు నా కళ్ళ ముందే ఉన్నా వాడు నాకెందుకు అంతలా కనెక్ట్ అయ్యాడో తెలియక దూరంగా ఉన్నాను. కన్నతల్లి ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా కన్ను కొడుకుని నేనే మర్చిపోయినా నేను ఎంత దుర్మార్గురాలిని అని ఆవేదనతో ఏడ్చేసింది. స్టాలిన్ ఆమె వైపు ఎంతో ప్రేమగా చిన్నగా నవ్వుతూ చూశాడు. సముద్ర ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, నువ్వు దుర్మార్గురాలివి కాదు సముద్ర, నేనే దుర్మార్గుడిని. నా వెనుక ఉండి నువ్వు నన్ను ఎంతలా ప్రాణంగా ప్రేమించావని నిజం నాకు తెలియకుండా పోయింది అన్నాడు. సముద్ర కన్నీళ్లతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది. నువ్వు నన్ను ప్రేమించావని, నా కోసం నీ శైలాన్ని కూడా అర్పించావని శాలిని నాకు చెప్పింది. బబ్లుని నీ సొంత కొడుకుగా నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే నన్ను కూడా నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా సముద్ర అని స్టాలిన్ అన్నాడు. ఆ మాట వినగానే సముద్ర ఆశ్చర్యంతో చూసింది. భర్తగానా అని అడిగి, అయినా స్టాలిన్ గారు, నన్ను మీరు మొట్టమొదటిసారి ఎక్కడ చూశారో మీకు తెలుసా? నేను ఎక్కడ చూసానో తెలుసా అంది. జమ్మూ కాశ్మీర్లో కదా అమాయకంగా అంది సముద్ర. కాదు సముద్ర, అంతకంటే ముందే. ఒకరోజు నువ్వు నీ శాలరీ డబ్బులతో ఆశ్రమంలో చిన్నపిల్లలందరికీ గిఫ్ట్లు కొనిస్తూ ఆశ్రమం మొత్తం పండగలా సెలబ్రేట్ చేస్తున్నావు. నేను బబ్లూని తీసుకొని ఆశ్రమంలో పిల్లలు బట్టలు పంచడానికి వచ్చినప్పుడు నేను చూశాను. మొట్టమొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చేసావు. కానీ స్టాలిన్ తన మనసులో నిజాన్ని బయటపెట్టాడు. సముద్ర ఆశ్చర్యపోతుంటే స్టాలిన్ ఇంకా చెప్తున్నాడు. కానీ అప్పుడు నేను కరెక్ట్ కాదేమో అనిపించింది. నేను 2 పిల్లల తండ్రిని. నీలాంటి మంచమ్మాయి జీవితంలో వచ్చి నీకు అన్యాయం చేస్తానేమో అని నాకు భయం వేసింది. అందుకే నీ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా పర్సనల్ బాడీగార్డ్ చేత ఎంక్వైరీ చేయించాను. వాళ్ళకు కూడా నీ మంచితనం గురించే చెప్పారు. ఆ తర్వాత మా కంపెనీలో జాబ్ అయ్యామని తెలిసి జమ్మూ కాశ్మీర్లో ప్రాజెక్ట్ నెపంతో ఎలాగైనా నేను వదులుకోకూడదని నీ కంపెనీ మేనేజర్కి డబ్బులు ఇచ్చి నీ జాబ్ పోయేలా చేసి మిన్నీకి బబ్లుకి కేర్ టేకర్గా జాయిన్ చేశాను. స్టాలిన్ గారు, అంటే మీరు నన్ను ముందే చూసారా?
పిల్లలున్న తండ్రిని అని నన్ను దూరం పెట్టాలని చూసారా? కానీ ఆ పిల్లలు నా కడుపున పుట్టిన నా ప్రాణాలే అని మన ఇద్దరికీ తెలియకుండా కాలం ఎంత పెద్ద నాటకం ఆడింది అంది సముద్ర కళ్ళల్లో నీళ్ళతో నవ్వుతూ. స్టాలిన్ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని, అవును సముద్ర, అందుకే అడుగుతున్నాను. మన మధ్య ఉన్న ఈ దూరాన్ని చెరిపేసి ఒక భారీగా మన పిల్లలకు తల్లిగా నా జీవితంలోకి వస్తావా అని ఎంతో ఆశగా అడిగాడు. సముద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టాలిన్ గట్టిగా హత్తుకుంది. మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను స్టాలిన్ గారు. నా గతం మర్చిపోయిన నా మనసు మిమ్మల్ని గుర్తుపట్టింది. ఇకపై మనల్ని ఎవరు విడతీయలేరు అంటూ ఏడ్చేస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఆనంద బాష్పాలు రాలిస్తుండగా హఠాత్తుగా స్టాలిన్ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద చూస్తే అది స్టాలిన్ అన్నయ్య సాగర్ నుండి వచ్చిన కాల్. శాలిని ద్వారా సాగర్ చేసిన కుట్రలన్నీ బబ్లుని చంపమని చెప్పడం, నిన్నుకి తండ్రి కావడం గుర్తొచ్చేసరికి స్టాలిన్ కోపంతో ఎర్రబడ్డాయి. హలో అని గంభీరంగా అన్నాడు. అవతల నుండి సాగర్ కంగారుగా భయపడుతూ, స్టాలిన్ ఎక్కడున్నావు? అర్జెంటుగా ఇంటికి రా, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, త్వరగా రారా అని అరిచాడు. ఆ మాట వినగానే స్టాలిన్ ముఖంలో ఎలాంటి కంగారు లేదు, ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. ఎందుకంటే పద్మ గారికి మరియు సాగర్కి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. అతనికి అర్థమైంది. వస్తున్నాను అన్నయ్య, అందరి పాపాలు లెక్కలు తేల్చడానికి వస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఫోన్ కట్ చేశాడు. శాలిని కూడా పద్మ గురించి ముందే చెప్పింది. శాలిని సముద్ర వైపు చూస్తూ, సముద్ర నువ్వు ఇక్కడే ఉండు, మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళకి ఆఖరి ముగింపు ఇచ్చి వస్తాను అని చెప్పి గంభీరంగా అడుగులు వేస్తూ స్టాలిన్ కార్ వేగంగా హాస్పిటల్ వైపు దూసుకుని పోతుంది. అతని స్టీరింగ్ని కోపంతో గట్టిగా బిగించి ఉన్నాయి. కన్నతల్లి పద్మ చేసిన ద్రోహాలు ఒక్కొక్కటి కళ్ళ ముందు కదలాడుతుంటే అతని రక్తం ఉడుకుతుంది. హాస్పిటల్ ఐసీయూ రూమ్ బయట సాగర్ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. దూరం నుండి వస్తున్న స్టాలిన్ చూడగానే సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్టాలిన్ వచ్చావా? అమ్మ లోపల చావు బతుకుల్లో ఉందిరా, డాక్టర్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందంటున్నారు అని సాగర్ కంగారుగా స్టాలిన్ భుజాలు పట్టుకున్నాడు. స్టాలిన్ ఏమాత్రం చలించకుండా సాగర్ చేతులు విదించుకున్నాడు. కఠినత్వం చూసి సాగర్ ఒక్కసారిగా భయపడ్డాడు. స్టాలిన్ ఏంట్రా అని సాగర్ తడబడుతూ అడిగాడు. అమ్మకి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా అన్నయ్య, లేక తను చేసిన పాపాలు తెలిసిపోయాని గుండె ఆగిపోయినంత భయం వేసిందా అని స్టాలిన్ ప్రశాంతంగా గంభీరంగా అడిగాడు. ఆ మాట వినగానే సాగర్ ముఖంలో రంగులు మారాయి. ఏం మాట్లాడుతున్నావురా అని నత్తిగా అడిగాడు. అదే సమయానికి ఐసీయూ రూమ్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చారు. మిస్టర్ స్టాలిన్, పేషెంట్ పద్మగారు స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని ఒక్కసారినే లోపలికి రమ్మంటున్నారు, చాలా అర్జెంట్ అని చెప్తున్నారు అని అన్నారు. స్టాలిన్ సాగర్ వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి ఐసీయూ రూమ్లోకి అడుగుపెట్టారు. లోపల బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్తో బలహీనంగా పడి ఉంది పద్మ. స్టాలిన్ చూడగానే ఆమె కళ్ళు వెంట నీళ్లు తిరిగాయి. మాస్క్ మెల్లగా తొలగించి వణుకుతున్న చేతులతో స్టాలిన్ చెయ్యి పట్టుకోబోయింది. స్టాలిన్, నన్ను క్షమించరా, నా కొడుకు పైన నీకు నేను చాలా అన్యాయం చేశాను అని రొప్పుతోంది. స్టాలిన్ తన చేతులు వెనక్కి లాక్కున్నాడు. నువ్వు నాకు అన్యాయం చేయలేదు, భార్య మాలినికి, నా కన్నబిడ్డ బబ్లుకి అన్యాయం చేశావు. నా సొంత అన్నయ్య నా బిడ్డను చంపాలని చూస్తుంటే ఒక తల్లిగా నువ్వు సపోర్ట్ చేశావా అని పళ్ళు బిగిబెట్టి అడిగాడు. పద్మ షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. నీకు నిజం తెలిసిపోయిందా అని వణికిపోయింది. అవును, శాలిని తన నోటితోనే అన్ని నిజాలు కక్కేసింది. సాగర్ నీ కన్న కొడుకని వాడి తప్పులన్నీ కప్పిపుచ్చావు, కానీ వాడు నీకు కూడా తెలియకుండా ఆస్తి మొత్తం తన పేరిట రాయించుకోవడానికి మహేందర్తో చేతులు కలిపాడు అన్న నిజం నీకు తెలుసా అని స్టాలిన్ అడిగేసరికి పద్మ నిలువున కాలిపోయినట్టుగా అయింది. ఏంటి, సాగర్ మహేంద్రతో కలిశాడా అని పద్మ గుండె పట్టుకుంది. అవును, నువ్వు చనిపోయావని తెలిస్తే ఆస్తి మొత్తం వాడికి దక్కుతుందని నీకు హార్ట్ అటాక్ వచ్చేలా మెడిసిన్స్ మార్చింది కూడా నీ ప్రియపుత్రుడు సాగరే. ఆ స్టాలిన్ అసలు బాంబు పేల్చాడు. పద్మ మాట వినగానే ఒక్కసారిగా గుండెని గట్టిగా పట్టుకుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే మిషన్స్లన్నీ గట్టిగా శబ్దం చేయడం మొదలుపెట్టాయి. సాగర్ నా కన్ను కొడుకే,
నన్ను చంపాలని చూశాడా? ఎంత పాపం చేశానురా! ఆస్తి కోసం నీ జీవితాన్ని, సముద్ర జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించు స్టాలిన్, నన్ను క్షమించు అని ఏడుస్తూనే పద్మ కళ్ళు మూసేసింది. మానిటర్ స్క్రీన్ మీద లైన్ ఫ్లాట్గా మారిపోయింది. పద్మ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. స్టాలిన్ కళ్ళల్లో ఎలాంటి కన్నీరు లేదు. తన కన్నతల్లి అయినా సరే ఆమె చేసిన పాపానికి ఇదే సరైన ముగింపు అనుకున్నాడు. చాలా ప్రశాంతంగా ఐసీయూ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. బయట సాగర్ కంగారుగా ఎదురుగా చూస్తున్నాడు. స్టాలిన్ రాగానే అమ్మ ఏమైందిరా అని అడిగాడు. అమ్మ చనిపోయింది అన్నయ్య, కానీ చనిపోయే ముందు నీ గురించి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది అన్నాడు స్టాలిన్ క్రూరంగా నవ్వుతూ. ఏం గిఫ్ట్ అని సాగర్ వెనక్కి అడుగు వేశాడు. సరిగ్గా అదే సమయానికి హాస్పిటల్లో కారిడార్లోంచి 4 పోలీస్ ఆఫీసర్లు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళతో పాటు స్టాలిన్ పర్సనల్ బాడీగార్డ్స్, అలాగే శాలిని కూడా ఉన్నారు. శాలిని ముఖం భయంతో తలబడిపోయి ఉంది. పోలీసులు ఇన్స్పెక్టర్ సాగర్ ముందుకు వచ్చి, మిస్టర్ సాగర్, మిమ్మల్ని మీతో పాటు ఉన్న మహేందర్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ వచ్చింది. శాలిని ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 3 సంవత్సరాల క్రితం సముద్రపై జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసు, చైల్డ్ కిడ్నాప్ కేసు, అలాగే మీ తల్లి పద్మ గారిని స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని గట్టిగా చెప్పారు. సాగర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్టాలిన్, ప్లీజ్ రా, నన్ను కాపాడు, నేను నీ సొంత అన్నయ్యను కదరా అని కాళ్ళ మీద పడిపోబోయాడు. స్టాలిన్ అతని వైపు అసహ్యంగా చూస్తూ, సొంత తమ్ముడి బిడ్డను చంపాలనుకున్నప్పుడే నీకు ఈ తమ్ముడు గుర్తు రాలేదా అన్నయ్య? కన్నతల్లి చంపాలనుకున్నప్పుడే నీకు బంధాలు గుర్తు రాలేదా? నిన్ను చంపడం నాకు చాలా చిన్న విషయం, కానీ జైల్లో నేను ప్రతి సెకండ్ నరకం అనుభవిస్తూ చావాలి. అప్పుడే సముద్ర పడిన బాధకి న్యాయం జరుగుతుంది. తీసుకెళ్ళండి సార్ వీడిని అని ఐజీకి సైగ చేశాడు. పోలీసులు సాగర్ని ఈడ్చుకుంటూ వెళ్తుంటే వాడు కుక్కలా అరుస్తున్నాడు. మరోవైపు మహేందర్ ఇంటిని కూడా పోలీసులు అప్పటికి చుట్టుముట్టారని స్టాలిన్ బాడీగార్డ్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందరి పాపాలు లెక్కలు తేలిపోయాయి. స్టాలిన్ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. వెంటనే తన కారు తీసుకొని సముద్ర ఉన్న తన ఇంటికి తిరిగొచ్చాడు. లోపలికి వెళ్ళేసరికి బబ్లుని, మిన్నుని ఇద్దరు సముద్ర ఒళ్ళో కూర్చొని నవ్వుతూ ఆడుకుంటున్నారు. సముద్ర కళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. కేవలం కన్నతల్లిగా ఒక పరిపూర్ణమైన ఆనందం కనిపిస్తుంది. స్టాలిన్ చూడగానే ఇద్దరు పిల్లలు డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ళను పట్టుకున్నారు. స్టాలిన్ మోకాల మీద కూర్చొని ఇద్దరిని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. మెల్లగా తల పైకెత్తి సముద్రం వైపు చూశాడు. సముద్ర కళ్ళలో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె లేచి వచ్చి స్టాలిన్ భుజంపై చేయి వేసింది. ఇకపై మన జీవితాల్లో ఎలాంటి చీకటి లేదు సముద్ర, మాలిని, మన నలుగురిది ఒకే ప్రపంచం అన్నాడు. స్టాలిన్ ఎంతగా ప్రేమగా మిన్ను ప్రాణాలు కాపాడడం కోసం స్టాలిన్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సాగర్ నుండి బలవంతంగా బోన్ మ్యారో సేకరించి కొద్ది రోజుల్లోనే మిన్నుకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించేశాడు. మిన్ను సక్రమంగా కోలుకుంటూ పూర్తిగా బాగుపడటంతో హాస్పిటల్లో ఉన్న పెద్దన్నయ్య, వదినల ఆనందానికి అవధులు లేవు. అసలే సాగర్కి ఇంకా పెళ్ళి కాకపోవడంతో వాడు చేసిన పాపాలకు, వాడు అనుభవిస్తున్న నరకాన్ని చూసి బాధపడేవారు అక్కడ ఎవరూ లేరు. మిన్ను పూర్తిగా కోరుకున్నారనే సంతోషాన్ని అక్కడే ఉన్న నారాయణ గారు ఎవరికి తెలియకుండా స్టాలిన్ దగ్గరికి నడిచారు. చుట్టూ ఎవరైనా నిర్ధారించుకున్న స్టాలిన్ అని చాలా చిన్న గొంతుతో పిలిచాడు. స్టాలిన్ ఆయన వైపు తిరిగి, ఏంటి మామ అని అడిగారు. నారాయణ గారు అతని కళ్ళలోకి చూస్తూ, అంతా బాగానే ఉందిరా, కానీ ఆ మహేంద్ర, మీ అన్న సాగర్ ఇద్దరు చేతులు కలిపి సముద్ర నిన్ను అంతా చేయాలని ప్లాన్ వేశారని నిజం అసలు నీకు ఎలా తెలిసిందిరా అని ఆతృతగా అడిగాను. స్టాలిన్ పెదవులపై ఒక చల్లని చిరునవ్వు మరిసింది. నువ్వు ఆ రాత్రి మహేంద్ర మనుషుల నుండి సముద్రాన్ని కాపాడి హాస్టల్లో చేర్పించిన విషయం శాలినికి తెలుసు మామ, కానీ శాలినిని కమ్ముకొని మా అన్న సాగర్ ఇక్కడే నా వెనుక ఎంత పెద్ద నాటకం ఆడుతున్నాడో తెలుసుకోవడానికి నేను ఒక చిన్న ప్లాన్ వేశాను. ఏం ప్లాన్ రా అన్నట్టు చూశారు నారాయణ. నేను లండన్లో ఉన్నప్పుడే సాగర్ ప్రవర్తన మీద నాకు అనుమానం వచ్చి చూసింది. అందుకే నా పర్సనల్ బాడీగార్డ్స్తో సాగర్ ఫోన్ కాల్స్ అన్నింటినీ రహస్యంగా ట్రాప్ చేశాను. అలా సాగర్ కాల్ డేటా చెక్ చేస్తున్నప్పుడే వాడు నా తల్లి పద్మకు తెలియకుండా శాలిని ద్వారా మహేంద్రతో నిరంతరం టచ్లోనే వెళ్తున్నాడనే విషయం తెలిసింది. మహేంద్ర కంపెనీ షేర్స్ అని సాగర్ పేరిట బదిలీ అవ్వడం,
దానికి బదులుగా సముద్ర బతికే ఉందని నిజాన్ని సాగర్ వాళ్ళకు చేరువేయడం, ఈ డీల్స్ అన్నిటికీ సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ నా చేతికి చిక్కాయి. తర్వాత శాలిని గట్టిగా నిలదీస్తే తను కూడా లొంగిపోయి అసలు నిజాలు కక్కేసింది మామ అని స్టాలిన్ మహేంద్ర సాగర్ని గుట్టు ఎలా రట్టు చేసిందో వివరించాడు. అంతేకాదు అంతేకాదు మామ, అసలు మా అన్న సాగర్కి ఆ మహేంద్రకు చాలా కాలం ముందే ఇల్లీగల్ బిజినెస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకరోజు శాలిని మా అన్నయ్య సాగర్తో కలిసి ఒక లేట్ నైట్ పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ మహేంద్రని కలిశారు. కరెక్ట్గా తర్వాత ఆ చీకటి రాత్రి సముద్రపై అటాక్ జరిగింది. ఆ తర్వాత మహేంద్ర మనుషులు సముద్రం చంపాలని చూడటం, ఆ తర్వాత ఆయా తనని కాపాడటం, ఇదంతా దూరం నుండి చూసిన శాలిని మొత్తం గుర్తుపట్టి విషయాన్ని సాగర్కి చెప్పింది. సాగర్ ఆ నిజాన్ని మహేంద్రకి చేరవేశాడు. అంటే వీళ్ళంతా ముందే ఒకటయ్యారా అని నారాయణ గారు ఆశ్చర్యంగా అడిగారు. అవును మామ, సముద్ర బతికే ఉందనే విషయం మహేంద్రకు తెలియగానే శాలిని ఒక కంట కనిపెట్టుకోమని ఉండమని వాళ్ళిద్దరే కలిసి ఒక ప్లాన్ ఇచ్చారు. అందుకే ఆ త్వరగా సముద్ర ఆశ్రమంలో ఉందని మహేంద్రకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈ శాలినినే. కానీ సముద్రకు తలకి తగిలిన దెబ్బ వల్ల పాత గతం మొత్తం మర్చిపోయిందని తెలుసుకున్న మహేంద్ర తనని అప్పుడు చంపకూడదని ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. తన గతం తనకి ఎప్పటికీ గుర్తుకు రాకూడదని, అసలు నిజానికి ఎన్నడూ దగ్గర అవ్వకూడదని సముద్ర చుట్టూ ఒక పెద్ద అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించారు. తనకంటూ ఏమీ లేని ఒక ఒంటరి జీవితాన్ని సముద్ర అనుభవించేలా చేశారు. స్టాలిన్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అంతటితో ఆగలేదు మామ. వీళ్ళ పాపాలు వేల మందికి ఉద్యోగాలు కల్పించి సమాజంలో ఎంతో గౌరవంగా చిరస్థాయిగా నిలిచిన సముద్ర తల్లి వసంత గారిని ఒక వేశ్య అని సమాజంలో ప్రచారం చేయించారు. అలా గనుక వసంత గారి క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడితే ఆ భయంతో సముద్ర తన కుటుంబం గురించి తన గతం గురించి ఎవరికి చెప్పుకోలేదని, ఆ ఆస్తి జోలికి అస్సలు రాదని వాళ్ళు అలా నమ్మించారు. అంతటితో నీచమైన ప్లాన్ వేశారు మామ. అంతేకాదు మామ, నాకు సముద్రకు పుట్టిన బిడ్డ అయిన బబ్లు రేపు పెద్దయ్యాక మహేంద్ర ఆస్తికి ఎక్కడ వారసుడు అవుతాడని వాళ్ళకి భయం పట్టుకుంది. వాడు బతుకుంటే ఎప్పటికైనా ఆస్తి చేజారిపోతుందని డిసైడ్ అయ్యారు మహేంద్ర. అందుకే వాడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశారు. అందుకేనా ఆ రోజు అటాక్ జరిగింది అని నారాయణ గారు అడిగారు. అవును పాప, ఆ రోజు సముద్ర బబ్లు ఇద్దరు షాపింగ్ మాల్ నుండి వస్తుండగా మహేంద్ర సాగర్లు కలిపి పంపిన రౌడీలు వాళ్ళపై దారుణంగా అటాక్ చేయించారు. ఆ ప్రబంధం నుండి సముద్ర బాబు త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆ రౌడీలు స్వయంగా ఈ నిజాలన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పారు, ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర నుండి సముద్రాన్ని బబ్లుని చంపమని సుపారీ ఇచ్చింది సాగర్, మహేంద్రలే అని స్టాలిన్ పళ్ళు బిగించి చెప్పాడు. నారాయణ గారు ఆ మాటలు విని షాక్తో అలానే ఉండిపోయారు. ఒకే ఒక్క ఆస్తి కోసం సొంత తమ్ముడి బిడ్డను ఒక అనాథగా బతుకుతున్న అమాయకురాలిని చంపడానికి ఇంతమంది రాక్షసులు ఏకమయ్యారా అని ఆయన గుండె తరుక్కుపోయింది. నారాయణ గారు షాక్లో ఉండగానే స్టాలిన్ ముఖంలో ఒక చల్లని భయంకరమైన నవ్వు కనిపించింది. ఆయన వైపు మరింత దగ్గరగా జరిగి, కానీ మామ, వీటన్నిటి వెనుక ఉన్న అసలైన మెయిన్ విలన్ ఎవరో తెలుసా? బయట ఎక్కడో ఉన్న మహేంద్ర కాదు, మన కళ్ళ ముందే మామ. ఇంట్లోనే ఉంటూ నమ్మకంగా మనకు అన్నం పెడుతున్న మన వంటవాడే కుక్ అన్నాడు. ఏంటి, మన ఇంట్లో పనిచేసే వంటవాడా అని నారాయణ గారు నోరెళ్ళబట్టారు. అవును మామ, ఇన్నాళ్ళు వాడు నా ఇంట్లో ఉంటూ సాగర్కి మహేంద్రకి కోవట్టుగా పనిచేశాడు. ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళకు చేరవేసేవాడు. కానీ ఎప్పుడైతే సముద్ర నా పర్సనల్ అసిస్టెంట్గా నా జీవితంలోకి తిరిగి వచ్చిందో వాడి ఆటలు ఆగకుండా సముద్ర ప్రతి విషయంలోనే అడ్డుపడటం మొదలుపెట్టింది. దాంతో వాడికి భయం పట్టుకుంది. అందుకేనా వాడు సముద్రపై పగ పెంచుకున్నాడు అని నారాయణ గారు అడిగారు. అవును, రోజులు గడుస్తున్న కొద్దీ వాడు పని పక్కన పెట్టి ఎక్కువ సమయం ఫోన్లోనే రహస్యంగా మాట్లాడటం నేను గమనించాను. వాడి ప్రవర్తన మీద గట్టిగా డౌట్ వచ్చి ఎవరికీ తెలియకుండా వాడి ఫోన్ కాల్స్ కూడా ట్రాప్ చేశాను. అప్పుడు తెలిసింది వాడు ఎవరితోనూ కాదు, నా సొంత అన్నయ్య సాగర్తోనే ఎక్కువ సమయం మాట్లాడుతున్నాడని. షాపింగ్ మాల్ దగ్గర సముద్ర బబ్లు ఎప్పుడూ ఉంటారు. వారిని ఎప్పుడు అటాక్ చేయాలి అని స్కెచ్ మొత్తం నా ఇంట్లోనే కూర్చొని సాగర్కి లైవ్లో అప్డేట్ ఇచ్చింది కూడా వంటవాడే మామ అని స్టాలిన్ పళ్ళు బిగించి నారాయణ గారు నివ్వెరపోయారు. అంటే పాముని ఇంట్లోనే పెంచుకున్నామన్నమాట. మరి వాడు ఇప్పుడు ఏం చేసావురా?
స్టాలిన్ అని అడిగారు. పోలీసులు సాగర్ని అరెస్ట్ చేసిన నిమిషానికే ఇటు నా బాడీగార్డ్స్ ఇంట్లో ఉన్న వంటవాడిని కూడా కాలర్ను పట్టుకొని లాక్కెళ్ళి పోలీసులకి అప్పగించారు. వాడి ఫోన్ రికార్డింగ్స్తో సహా అన్ని అబద్ధ ఆధారాలు కోర్టు ముందు పెట్టాను. ఇక జీవితంలో వాడు జైలు రూమ్లో చీకటి తప్ప వెలుతురు చూడలేడు అని స్టాలిన్ గంభీరంగా చెప్పాడు. నారాయణ గారు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. నువ్వు చాలా గొప్ప పని చేశావు స్టాలిన్. ఆ దేవుడు నిన్ను నడిపించి ఈ నిజాలన్నీ బయటపెట్టేలా చేశాడు. లేదంటే ఆ పాపాత్మలు నా బిడ్డను మన మిన్నుని ఏం చేసేవారో అంటూ ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలను తుడుచుకున్నారు. ఇక మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు మామ. అందరి లెక్కలు తేలిపోయాయి అని స్టాలిన్ నారాయణ గారి భుజం తట్టి ధైర్యం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మిన్ను హాస్పిటల్ నుండి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. స్టాలిన్ ఇల్లు ఇప్పుడు సరికొత్త వెలుగులతో కలకలలాడుతుంది. శత్రువుల మధ్య భయం లేదు, అబద్ధాల చీకటి లేదు. హాల్లో బబ్లు మిన్ను ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. సముద్ర వంటగదిలో నుండి పాయసం గిన్నెను పట్టుకుని హాల్లోకి వచ్చింది. అప్పుడు ఆమె మొహంలో ఎంతో ప్రశాంతత, పెదవులపై ఒక నిండు ఆనందం కనిపిస్తున్నాయి. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన స్టాలిన్ హాల్లో పిల్లలిద్దరూ ఆడుకోవడం, సముద్రం నవ్వుతూ ఉండటం చూసి తలుపు దగ్గర అలానే ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తను కోరుకున్న నిజమైన స్వర్గం ఇదేనని అతనికి అర్థమైంది. స్టాలిన్ని చూడగానే పిల్లలిద్దరూ డాడీ అంటూ వచ్చి అతని కాళ్ళని చుట్టేశారు. స్టాలిన్ నవ్వుతూ ఇద్దరిని ఎత్తుకొని సముద్ర దగ్గరికి నడిచాడు. సముద్ర అతని వైపు ఎంతో ప్రేమగా చూస్తూ వచ్చారా స్టాలిన్ గారు? పిల్లలిద్దరిని కోసమే ఎదురు చూస్తున్నాను అంది. స్టాలిన్ పిల్లలను కిందకు దించి సముద్ర కళ్ళల్లోకి నేరుగా చూశారు. సముద్ర లేదా నిన్ను మాలిని అని పిలవాలా సముద్రాన్ని పిలవాలా అని చిన్నగా అడిగాడు. సముద్ర కళ్ళు కొద్దిగా మెరుస్తూ గతం పోయినా నేను పేరు మారినా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన మీ సముద్రం మాత్రమే నేను. నన్ను సముద్రగానే ఇవ్వండి. అలాగే సముద్ర, 1000 మంది బతుకునిచ్చిన మీ అమ్మ వసంత గారి కీర్తిని, మీ వంశగౌరవాన్ని ఆ మహేందర్ గాడు మంట కలిపాడు. కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం లీగల్గా నీ పేరిట మన పిల్లల పేరిట మార్పించేశాను. మీ అమ్మగారి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ని కూడా స్టార్ట్ చేశాను. సమాజానికి తనేంటో తెలిసేలా చేస్తాను అన్నాడు స్టాలిన్. ఆ మాట వినగానే సముద్ర గుండె చెరువైంది. తన భర్త తన కోసం, తన తల్లి గౌరవం కోసం ఇంతలా తాపత్రయపడుతున్నాడని తెలిసి ఆమె కళ్ళు వెంట కృతజ్ఞతలతో కూడిన నీళ్లు తిరిగాయి. నాకు ఆస్తి ముఖ్యం కాదు స్టాలిన్ గారు. మీరు మన పిల్లలు, నాన్న నారాయణ, మీరంతా నా పక్కన ఉంటే చాలు. ఇదే నా అసలైన ప్రపంచం అంటూ సముద్ర ఎంతో నమ్మకంగా స్టాలిన్ గుండెలపై తల వాల్చింది. స్టాలిన్ ఆమెను తన బాహువుల్లో గట్టిగా హత్తుకున్నాడు. పిల్లలిద్దరూ వాళ్ళిద్దరు కాళ్ళను పట్టుకొని నవ్వుతూ నిలబడ్డారు. దూరం నుండి నారాయణ గారు ఆ దృశ్యాన్ని చూస్తూ తన మాలిని జీవితం ఇకపై ఎంతో సుఖంగా ఉంటుందని మనసారా దీవించారు. పెద్దలందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మంచి ముహూర్తం చూసి స్టాలిన్ సముద్ర వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి పీటలపై కూర్చున్న సముద్ర తలపై స్టాలిన్ జీలకర్ర బెల్లం పెట్టి 3 ముళ్ళు వేస్తున్న ఆ పవిత్రత క్షణంలో సముద్ర కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. చుట్టూ ఉన్న వారంతా వారిపై అక్షింతలు వేసి మనసారా ఆశీర్వదించారు. అక్షింతలు పడుతున్న ఆ శుభవేళ సముద్ర మనసారా ఒక అద్భుతమైన అనుభూతికి లోనైంది. గతం గుర్తులేకపోయినా ఈ క్షణం తన జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పరిపూర్ణమైన బంధం దొరికినట్టుగా ఆమె మనసు తేలిపోయింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత రాత్రి ఇద్దరే ఉన్న సమయంలో సముద్ర స్టాలిన్ వైపు ఎంతో ఆరాధనగా చూసింది. అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళ నీళ్లతో మనసారా ఫీల్ అవుతూ అంది. నా గతం నాకు పూర్తిగా తెలియదండి. కానీ నేను మిమ్మల్ని గతంలో కూడా ఎంతో పిచ్చిగా ప్రాణంగా ప్రేమించానని నా మనసు గట్టిగా చెబుతుంది. నా మెదడు కొన్ని విషయాలు మర్చిపోయినా నా హృదయం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు స్టాలిన్ గారు. ఆ మాట వినగానే స్టాలిన్ గుండె కరిగిపోయింది. ఆమె కళ్ళల్లోకి కన్నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ, ఇకపై ఆ గతం గురించిన ఆలోచన వద్దు సముద్ర. గతం మనల్ని విడదీయాలని చూసిన మన ప్రేమ మనల్ని మళ్ళీ ఒకటి చేసింది. ఇకపై నీ ప్రతి జ్ఞాపకం నాతోనే మొదలవుతుంది, నాతోనే సాగుతుంది అంటూ ఆమెను ఎంతో ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఒకప్పుడు శాలిని చేసిన ద్రోహాలను, నమ్మక ద్రోహాలను
తలుచుకుంటూ ఒంటరిగా కూర్చున్న స్టాలిన్ ఎంతో నరకం అనుభవించిన గది అది. ఆ చీకటి గదిలో గడిపిన ప్రతి క్షణం అతని పెదవులే అతను కేవలం బాధను, శూన్యాన్ని మాత్రం మిగిల్చింది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆ గదిలో ఉన్న చీకటిని, ఆ చేదు జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచేయాలని స్టాలిన్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. సముద్ర చేపట్టుకుని మెల్లగా గదివైపు నడిచాడు. స్టాలిన్ తలుపులు తెరిచి చూడగానే సముద్ర ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. ఒకప్పుడు నిరాశతో చీకటితో నిండిపోయిన గదిని ఇప్పుడు స్టాలిన్ ఎంతో అందమైన రంగురంగుల కలల ప్రపంచంలా మార్చేశాడు. గోడలకు ప్రశాంతం తను ఇచ్చే సరికొత్త రంగులు, గది మూలల్లో వెళ్తున్న రంగురంగుల లైట్లు, హాయినిచ్చే సుగంధ పరిమళాలు ఆ ప్రదేశాన్ని పూర్తిగా మార్చేశాయి. అన్నిటికంటే మిన్నగా గోడల నిండా సముద్ర, స్టాలిన్ మరియు వాళ్ళ పిల్లలు బబ్లు, మిన్ను కలిసి నవ్వుతున్న అందమైన ఫోటో ఫ్రేమ్స్ అమర్చబడి ఉన్నాయి. స్టాలిన్ సముద్ర వైపు చూస్తూ, ఒకప్పుడు ఈ గది నాకెంతో నరకాన్నిచ్చింది సముద్ర. స్టాలిన్ చేసిన మోసాలను తలుచుకుంటూ ఈ చీకట్లోనే ఏడ్చాను. కానీ ఈరోజు నా కన్నబిడ్డ, నా ప్రాణమైన నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా మనసులో చీకటి మొత్తం పోయింది. అందుకే నా బాధగా గుర్తుగా ఉన్న ఈ గదిని మన ప్రేమకు నిదర్శనంగా ఈ రంగురంగుల ప్రపంచంగా మార్చేశాను అన్నాడు ఎంతో భావోద్వేగంతో. సముద్ర కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఒకప్పుడు తను గుండెలపై తలవాల్చి, మీ మనసుల ప్రతి గాయాన్ని నా ప్రేమతో మాన్పిస్తాను స్టాలిన్ గారు. ఇకపై ఈ గదిలో మన భావోద్వేగాలు తప్ప ఎలాంటి బాధలు వినపడవు అంది. నారాయణ గారు ఎంతో సాంప్రదాయబద్ధంగా అందంగా వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేశారు ఆ రాత్రి. కానీ ఎందుకు ఆ రూమ్లో అడుగుపెట్టిన స్టాలిన్, సముద్ర ఇద్దరికి అంతా చాలా కొత్తగా అనిపించింది. పెళ్ళై 2 పిల్లలు ఉన్న నిజాలన్నీ తెలిసిన ఒకరినొకరు భార్యాభర్తలుగా అంగీకరించాక మొదటిసారి ఏకాంతంగా ఆ గదిలోకి వచ్చేసరికి ఇద్దరు గుండెల్లోనూ తెలియని కంగారు మొదలైంది. స్టాలిన్ కొద్దిగా టెన్షన్ పడుతూ గొంతు తడుపుకోవడానికి గుటకలు మింగుతూ సముద్ర వైపు చూశాడు. సముద్ర కూడా సిగ్గుతో, కొద్దిగా భయంతో కూర్చొనుంది. స్టాలిన్ మెల్లగా ఆమె దగ్గరికి జరిగి ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి తీసుకోబోయాడు. కానీ సముద్ర ఒక్కసారిగా కంగారు పడుతూ అతడి చేతులతో వెనక్కి తాపుతూ, ఒక్క నిమిషం ఆగండి స్టాలిన్ గారు అంది భయంగా. స్టాలిన్ ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది సముద్ర, ఎందుకు అంత భయపడుతున్నావు అని అడిగాడు. సముద్ర కళ్ళలో తెలియని గందరగోళం, భయం కనిపించకుండా స్టాలిన్ వంక చూస్తూ, అది కాదు స్టాలిన్ గారు, నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒకప్పుడు మీరు నా కోసం స్వయంగా వెతికి పట్టుకున్న పెళ్ళి సంబంధం, ఆ విజయ్ గుర్తున్నాడా? అసలు ఆ విజయ్ గురించి మీరు ఏం చేశారు? వాడేమయ్యాడు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇప్పుడు ఆ విజయ్ గురించి మాట్లాడటం అవసరమా సముద్రమా అన్నాడు ఎంతో మధురంగా. అయినా వాడి గురించి నువ్వు అసలు ఆలోచించుకో. అప్పట్లో నీ గతం తెలియక నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ విజయ్కి సంబంధం చూశాను. నా సముద్రాన్ని నీకు ఇవ్వను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి తరిమేశాను కూడా. వాడు నీ జీవితంలోకి లేడు, ఇక ఎప్పటికీ రాడు అని స్టాలిన్ ఆమె కళ్ళల్లో చూస్తూ నమ్మకంగా చెప్పాడు. సముద్ర మాట వినగానే కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె ఇంకా ఏదో చెప్పబోతుండగా, ప్లీజ్ సముద్ర, ఇక చాలు అంటూ స్టాలిన్ ప్రేమగా ఆమెను మంచంపైకి తోసి ఒక్కసారిగా ఆమెపై వాలిపోయాడు. ఆ ముద్దుల మొగుడి స్పర్శకు సముద్ర కళ్ళు దానంతట అవే మూతపడ్డాయి. వాళ్ళ మధ్య ఉన్న దూరం, మనసులో భయాలన్నీ కరిగిపోయి ఆ రంగుల ప్రపంచంలో ఏకాంత రాత్రివేళ ఇద్దరు మనసులు ప్రాణాలు ఒక్కటయ్యాయి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆ అందమైన రంగుల గదిలోకి మెల్లగా సోకుతున్నాయి. రాత్రి అంతా ఒక కొత్త ప్రపంచంలో తెలియాడిన సముద్రం మెల్లగా కళ్ళు తెరిచింది. తన పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న స్టాలిన్ ముఖాన్ని చూసి తన మనసులోని ప్రేమంతా కళ్ళలో నిండుగా సిగ్గుతో చిన్నగా నవ్వుకుంది. మెల్లగా బెడ్ దిగి ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చేసరికి అక్కడ పిల్లలందరికీ మిన్ను, బబ్లుని సోఫా మీద కూర్చోబెట్టి చాలా సీరియస్గా ఏదో డిస్కషన్ చేస్తున్నారు. సముద్ర నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి బంగారాలు, పొద్దున్నే ఇద్దరూ ఎంత సీరియస్గా ముచ్చట్లు పెడుతున్నారు అని అడిగింది. సముద్ర వైపు చూసి బబ్లు సముద్రం వైపు చూసి చాలా అమాయకంగా, అది కాదు మమ్మీ, నిన్న నారాయణ తాతయ్య మాకు ఒక రహస్యం చెప్పారు. రాత్రి నువ్వు నాడి రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఏదో పెద్ద పరీక్ష రాయడానికి వెళ్ళారంట.
కదా! మరి ఆ ఎగ్జామ్‌లో డ్యాడీ పాస్ అయ్యారా లేదా అని ఆలోచిస్తున్నాం అన్నాడు. నిన్ను మిన్ను వెంటనే అందుకని అవును మమ్మీ డ్యాడీ కనుక పాస్ అయితే మాకు చాక్లెట్లు కొనిస్తానని తాతయ్య చెప్పారు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడిగింది అమాయకంగా పెద్ద పెద్ద కళ్ళు చేస్తూ. పిల్లల మాటలకి సముద్రం ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏం మాటలవి? అమ్మ దొంగ మీకేం పనులు లేవా? తాతయ్య చెప్పినవన్నీ నమ్ముతారా? అంటూ తల దించుకొని వంటగదిలోకి పరిగెత్తింది. సరిగ్గా అదే సమయానికి స్టాలిన్ ఎంత యాక్టివ్గా చిరునవ్వుతూ హాల్లోకి అడుగుపెట్టాడు. డాడీని చూడగానే పిల్లలిద్దరూ సోఫా మీద నుండి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాళ్ళను చుట్టేశారు. డాడీ డాడీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయా? నువ్వు పాస్ అయ్యావా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. స్టాలిన్ చాక్తో కళ్ళు తేలేసి ఏంటి ఎగ్జామ్ నేనా? ఎవరు చెప్పారు మీకు అని అడిగారు కంగారుగా గొంతు సవరించుకొని. అప్పుడే నారాయణ గారు నవ్వుకుంటూ పేపర్ పట్టుకొని హాల్లోకి వచ్చారు. ఆయనను చూడగానే స్టాలిన్కు మ్యాటర్ అర్థమైపోయింది. మామ పొద్దు పొద్దున్నే పిల్లలకి ఎలాంటి కోచింగ్ ఇస్తున్నావు మామ నువ్వు అన్నాడు నవ్వుతూ తల పట్టుకొని. నారాయణ గారు గట్టిగా నవ్వుతూ నేనేం తప్పు చెప్పలేదురా అల్లుడు గారు. రాత్రి శోభనం రూమ్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు పడ్డ కంగారు చూసి నాకైతే నవ్వు 10th క్లాస్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టే అనిపించింది. అందుకే పిల్లలకి ముందే హింట్ ఇచ్చాను అన్నారు. స్టాలిన్ నవ్వుతూ పిల్లలిద్దరినీ ఎత్తుకొని మీ డాడీ ఎప్పుడు ఫెయిల్ అవ్వడురా బంగారం. ఫుల్ మార్కులతోనే పాస్ అయిపోయాడు. ఈరోజు మీ ఇద్దరికి అడిగినవన్నీ చాక్లెట్లు ఇప్పిస్తాను సరేనా అనగానే మిన్ను బబ్లు ఇద్దరూ యా డాడీ గ్రేట్ అంటూ చప్పట్లు కొట్టారు. వంటగదిలో నుంచి సముద్రం వేడివేడి పూరీలు ఆలు కుర్మా ప్లేట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. వాళ్ళందరి నవ్వులు చూస్తుంటే ఆమె మనసు సంతోషంగా నిండిపోయింది. స్టాలిన్ పిల్లలందరికీ తీసుకొని డైనింగ్ టేబుల్పై వైపు నడిచాడు. ఎన్నో ఏళ్లుగా కమ్ముకున్న కుట్రలు చీకటలు తొలగిపోయి ఆ కుటుంబం అంత ఒక్కటై నవ్వులు పంచుకుంటున్న ఆ దృశ్యాన్ని చూసి నారాయణ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కపట మోసం కుట్రలతో సృష్టించిన అబద్ధాల సామ్రాజ్యం ఎంత పెద్దదైనా చివరికి పవిత్రమైన ప్రేమ నిజాయితీ మరియు కుటుంబ మందు మోకరిల్లక తప్పదు. అధర్మం తాత్కాలికంగా గెలిచిన ధర్మమే చివరి వరకు విజయం సాధిస్తుంది. శుభం. మళ్ళీ న్యూ స్టోరీతో వస్తా.